మనకు అందిస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఎంతమంది సంతోషంగా లేరు? ఇప్పుడు అడుగుతున్నాను, చెప్పండి, ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఉన్నటువంటి అందరూ కూడా రెండు చేతులు పైకి లేపి గట్టిగా యేసయ్య నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో మీ మధ్యకు రావటం నా ఆధిక్యతగా నేను భావిస్తున్నాను. సహోదరులు ఎమాన్యుల్ గారు వారి కుటుంబాన్ని ప్రాంతానికి ఆహ్వానించి మీ దగ్గర దేవుని వాక్యం అందించేటువంటి గొప్ప గొప్ప ఆధిక్యతను ప్రభు అయినటువంటి దేవుడు ఇచ్చి ఉన్నారు. రెండవదిగా ఇమాన్యుల్ గారికి ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మాకు అత్యంత ప్రియులు పాస్టర్ కరుణాకర్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియపరుస్తున్నాను. ఒకే ద్రాక్ష తోటలో జత పని వారుగా ఉన్నటువంటి దైవజనులందరికీ కూడా నా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. వీళ్ళందరినీ కలవటం నా భాగ్యంగా భావిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యల్ని ప్రత్యేకంగా దీవించాలని నేను ఆశపడుతున్నాను. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యాన్ని వినటానికి అశేష ప్రజావాహిని మీరందరూ కూడా దూర ప్రాంతాల నుంచి ఈ ప్రాంతానికి వచ్చారని నమ్ముతున్నాను. దేవుడు ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఒక ఆశతో ప్రభు సన్నిధికి మీరందరూ వచ్చారు, ఒక దీవెన పొందుకోవాలని, ఒక దేవుని యొక్క స్పర్శను తాకిడిని అనుభవించాలని ఈ ప్రాంతానికి మీరు వచ్చారు. దేవుడు మీ ఆశను వమ్ము చేయడు. ప్రతి ఒక్కరు ఒక దీవెన ఈ ప్రాంతం నుంచి మోసుకెళ్ళబోతున్నారు. స్తోత్రం చెప్పండి, ఆమేన్ చెప్పండి, ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో క్లుప్తంగా దేవుని వాక్యాన్ని విందాం. మంచి పాటలు, మంచి గాయక బృందం, మంచి సంగీత బృందం మన మధ్యలో ఉన్నారు. చక్కగా వారు మనందరినీ ఆత్మీయంగా నడిపిస్తున్నారు. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలుపుతూ ఉన్నారు. రేపు కూడా మనకి ప్రత్యేకమైనటువంటి కూడిక ఉంది కాబట్టి రేపు మన మధ్యకు పాంప్లెట్లు అనౌన్స్ చేసిన రీతిలోనే శ్రీమతి నిస్సి పాల్ గారు కూడా రేపు పొద్దున మన మధ్యకు రాబోతున్నారు. కాబట్టి అనేకమైన పాటలు వారు పాడతారు. వీరందరూ కూడా ఎంతగానో సంతోషిస్తారు. కొన్ని అనివార్య కారణాలు బట్టి ఈరోజు ఆమె రాలేకపోయారు, కానీ రేపు మన మధ్యన ఉంటారు. మనందరూ కూడా చక్కటి సమయాన్ని ప్రభు సన్నిధిలో మనము గడపబోతున్నాం. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు దేవుని వాక్యం వినటానికి? ప్రైజ్ ది లార్డ్. సో దేవుని వాక్యం నిత్య నూతనం. దేవుని వాక్యం సజీవమైనది. రెండంచుల వాడుగల ఖడ్గము కంటే నువ్వు పదునుగా ఉండి ప్రాణాత్మలను మూలుగులను విభజించినంత మటుకు దూరుచు హృదయం యొక్క ఆలోచనలను తలంపులను పరిశోధించే దేవుని వాక్యం. ఈరోజున దేవుని వాక్యం మన అంతరంగాన్ని శుద్ధి చేస్తుందండి. మన ప్రవర్తన మనకు మనం మార్చుకోలేం. ఈ ప్రపంచంలో నువ్వు ఎంత ప్రయాసపడినా సరే నీ ఆలోచన విధానాన్ని, ప్రవర్తన నువ్వు మార్చుకోలేవు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే ఒక వ్యక్తి యొక్క అంతరంగం మార్చబడుతుంది. దేవుని వాక్యం ద్వారానే మన హృదయాలు మార్చబడతాయనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చాలా కాలం క్రితం పూనా అనేటువంటి ప్రాంతంలో జరిగిన సంఘటన మీకు చెప్తాను. దేవుని వాక్యం వెల్లడి అగుడుతోడనే వెలుగు కలుగును, అది తెలివిలేనటువంటి వారికి తెలివిని అనుగ్రహించునని దేవుని లేఖనం సెలవిస్తుంది. దేవుని వాక్యం ద్వారా మాత్రమే స్వస్థత, దేవుని వాక్యం ద్వారా విడుదల, దేవుని వాక్యం ద్వారా వెలుగు కలుగుతుందనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నిర్గమాకాండం 14వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. పూణే అనేటువంటి ప్రాంతంలో ఒక పోలీస్ ఆఫీసర్ జీవితంలో జరిగిన సంఘటనను మీ ముందుంచుతాను నేను. ఒక పోలీస్ ఆఫీసర్ నూతనంగా పదవి బాధ్యతను స్వీకరించింది ముంబైకి దగ్గరటువంటి పూణా అనే ప్రాంతంలో. మరి కొత్తగా వచ్చింది కాబట్టి దైవజనులందరూ కూడా, ఆ ప్రాంతంలో దైవజనులందరూ కూడా ఆమెకు సన్మానం చేయాలని, మా ప్రాంతానికి మీరు వచ్చారు కాబట్టి మా దగ్గర నుంచి మీకు ఒక ప్రత్యేకమైనటువంటి వెల్కమ్ చెప్దామని మేము వచ్చామని దైవజనులందరూ కూడా వెళ్ళి ఆ పోలీస్ ఆఫీసర్ని కలుసుకున్నారు. కలుసుకున్న తర్వాత ఆమెకు పుష్పగుచ్చం ఉంచారు, షాల్వా ఆమె మీదకు వేసి వెల్కమ్ టు పూనా అని చెప్పారు. చెప్పినప్పుడు ఆమె అడిగింది, మీరందరూ ఏం చేస్తుంటారండి అని అడిగింది. వాళ్ళు చెప్పారు, యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను మేము ప్రకటిస్తామండి అని చెప్పారు వాళ్ళు. అప్పుడు ఆమె అడిగింది, యేసు ప్రభు వారు ఎవరు, యేసుక్రీస్తు ఎవరు, హూ ఇస్ జీసస్ అని అంటే ఆ దైవజనులు చెప్పారు, యేసు ప్రభు వారు లోకరక్షకుడు, ఆయన స్వస్థపరిచేవాడు, ఆయన విమోచించేటువంటి వాడు, ఆయన ప్రార్థన ఆలకించేటువంటి వాడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అని కొన్ని విషయాలు త్వరగా ఆమెతో చెప్పారు. చెప్పినప్పుడు యేసుక్రీస్తు నిజంగా ప్రార్థనకు జవాబిస్తాడా, యేసుక్రీస్తు స్వస్థపరచు దేవుడా అని అంటే ఖచ్చితంగా స్వస్థపరుస్తాడండి.
నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమే. నీవు విశ్వాసం ఉంచితే దేవునికి అసాధ్యమైనది ఏది ఉండదు. ఇఫ్ యూ పుట్ యువర్ ఫెయిత్ అపాన్ జీసస్, హీ విల్ డూ సంథింగ్ గ్రేట్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో గొప్ప కార్యాన్ని ప్రభు జరిగిస్తాడు అని ఎప్పుడైతే వారు సువార్త చెప్పారో ఆమె ఒక ప్రశ్న అడిగింది. నాకు ఒక సమస్య ఉంది, ఆ సమస్యకు పరిష్కారము మీ దేవుడిని యేసుక్రీస్తు ఇస్తాడా అని అడిగారు. అప్పుడు చెప్పారు, దేవునికి అసాధ్యమైనది ఏది లేదండి. మా దేవుడు ఎర్ర సముద్రం 2 పాయలు చేశాడు, ఉడికిన చారా గర్భాన్ని దేవుడు తెరిచారు, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు, చనిపోయిన వాడిని సైతం లేపినటువంటి వాడు నా దేవుడు అని చెప్పినప్పుడు ఆమె చెప్పింది, నాకు కుమారుడు ఉన్నాడండి, ఆ కుమారుడికి పక్షవాతం ఉంది, పుట్టినప్పుడు బాగానే ఉన్నాడు, కానీ పుట్టిన కొన్ని రోజులకి నా కుమారుడికి ఒక జ్వరం వచ్చింది, ఒక ఫ్లూ ఫీవర్ వచ్చింది. ఆ ఫీవర్లో 2 కాళ్ళు కూడా చచ్చుబడిపోయినాయి. అనేక మంది వైద్యుల దగ్గర తీసుకెళ్ళాను, ఎక్కడా స్వస్థత రాలేదు. ఇంక వారు కూడా చెప్పారు, నీ కుమారుడికి స్వస్థత రాదు అని చెప్పేశారు. నేను నా కుమారుడు నా ఇంట్లోనే ఉంచుతాను, నా కుమారుడు అంటే నాకు ఇష్టం, మీ దేవుని వల్ల సాధ్యపడుతుందా నా కుమారుని స్వస్థపరచడానికి అని అడిగింది. అప్పుడు చెప్పారు, అమ్మ నిజంగా విశ్వాసం ఉంచితే నా దేవుని చిత్తం అయితే ఖచ్చితంగా దేవుడు స్వస్థపరుస్తాడని దైవజనులు చెప్పారు. అప్పుడు ఆమె అడిగింది, నా బిడ్డ కోసం మీరు ప్రార్థన చేస్తారా అని అడిగినప్పుడు ఖచ్చితంగా ప్రార్థన చేస్తామని చెప్పి దైవజనులందరూ కూడా పోలీస్ స్టేషన్లో ప్రార్థన చేశారండి. అయ్యా, ఈ కుటుంబాన్ని మీరు రక్షించుకోండి, ఈ కుటుంబంలో గొప్ప కార్యం జరిగించి ఈ కుటుంబంలో నీవే నిజదేవుడు అని నువ్వు రుజువుపరచుకోండి అయ్యా, నిశ్చిత్తం అయితే ఆ కుమారుని స్వస్థపరచని చెప్పి కన్నీటితో వాళ్ళందరూ ఎప్పుడైతే ప్రార్థన చేశారండి, ప్రార్థన చేసి ఆమెను అన్నారు, అమ్మ మళ్ళీ వస్తామమ్మా, దేవుడు కార్యం చేస్తాడు, మీరు కూడా విశ్వాసం ఉంచండి అని చెప్పి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆమె సాయంకాలం 6:30 గంటలకి ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతిరోజు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత తన కుమారుడి దగ్గరికి వెళ్తుంది, కుమారుడితో కాసేపు గడుపుతుంది. ఆ రోజు కూడా డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్ళగానే ఆ కుమారుని గదికి వెళ్ళింది. వెళ్ళినప్పుడు అక్కడ కుమారుడు లేడు. తన ఇంట్లో ఒక పని మనిషిని పెట్టుకుంది, ఆమె చేత అతనికి పరిచర్లన్నీ కూడా చేయిస్తూ ఉంటుంది. అలాంటి సందర్భంలో వెంటనే హాల్లోకి వచ్చి, అమ్మ ఏడి కుమారుడేడి, నా అబ్బాయి ఏడి, బాబు ఏడి అంటే ఆమె చెప్తుంది, ఉదయకాలం ఏం జరిగిందో తెలియదండి, కరెక్ట్గా 11:30 గంటలకి నీ కుమారుడు పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి గట్టిగా కేకలు వేస్తూ ఆ యొక్క హాల్ అంతా తిరుగుతున్నాడు అని చెప్పింది. నువ్వు చెప్తుంది నిజమేనా? ఏంటి 11:30 గంటలకి నా కుమారుడు ఇంట్లోంచి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చాడా? ఏడి వాడంటే పెరట్లో ఆడుకుంటున్నాడు. చూడననేటప్పటికి పెరట్లో గంతులు వేసుకుంటూ ఆడుతున్నాడు. వెళ్ళి కౌగిలించుకుంది, ముద్దాడింది. ఎలా జరిగింది అద్భుతం? నా కుమారుడు ఎలా నడుస్తున్నాడని ఆశ్చర్యంతో అతన్నే చూస్తూ ఉంది. దగ్గరికి వచ్చి పని మనిషి దగ్గరికి వచ్చి అడిగింది, అమ్మా ఎన్ని గంటలకి కార్యం జరిగింది, ఎన్ని గంటల నుంచి నా కుమారుడు నడుస్తున్నాడంటే సుమారుగా 11 గంటల నుంచి 12 గంటల మధ్యలో నీ కుమారుడు బయటకు వచ్చాడండి అని చెప్పగా నాకు ఆశ్చర్యం కలిగింది అని ఆమె చెప్తున్నప్పుడు వెంటనే ఒక్కసారి పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు దైవజనులు ఏ టైంలో ప్రార్థన చేశారని ఆలోచన చేస్తే కరెక్ట్గా 11:30 గంటలకు వారు తన కుమారుడు కోసం ప్రార్థన చేశారు. ఇక్కడ దేవుడు తన యొక్క కాళ్ళను తన బిడ్డకు అనుగురించి స్వస్థపరచాడనే విషయానికి ధృవీకరణకు వచ్చింది. గట్టిగా చెప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి. వెంటనే ఆ పాస్టర్ గారిని మళ్ళా ఇంటికి పిలిపించుకుని ఈ విషయాన్ని చెప్పింది. వారు చెప్పారు, యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థన ఆలకించేవాడు, మీ యొక్క కుమారుడికి కాళ్ళు ఇచ్చినటువంటి వాడు, ఆ భయంకరమైన రోగం నుంచి స్వస్థపరిచిన వాడు ప్రభు అని చెప్పినప్పుడు అక్కడే తన యొక్క జీవితాన్ని ప్రభుకు సమర్పించి తన యావత్ జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు కోసం సమర్పించుకుంది ఆ యొక్క పోలీస్ ఆఫీసర్. ఆమె పేరే అనితా చౌహాన్ అనేటువంటి ఒక పోలీస్ ఆఫీసర్. ఎందుకు ఈ సాక్ష్యాన్ని చెప్పాను తెలిసి, రాత్రికాల సమయంలో దేవాదేవుడు మీ జీవితంలో అద్భుత కార్యం జరిగించగలడు. ఒకవేళ వేదనతో ఈ ప్రాంతానికి వచ్చినట్లయితే నీ వేదనకు ముగింపు పలికేటువంటి దేవుడు నా ప్రభువు. ఒకవేళ కష్టాలు సుడిగుండంలో ఈ ప్రాంతానికి వచ్చినట్లయితే ఈ యొక్క లైవ్లో కూడా చాలామంది వీక్షిస్తున్నటువంటి ప్రియులకు చెప్తున్నాను, మీ జీవితంలో దుఃఖ దినాలను సమాప్తం చేసేటువంటి వాడు జగద్రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ రాత్రికాల సమయంలో నీకున్న ప్రతి సమస్యకు యేసు దగ్గర పరిష్కారం ఉంది. యూ హ్యావ్ ఎన్ ఆన్సర్ ఫర్ ఎవ్రీ క్వశ్చన్ ఇన్ యువర్ లైఫ్. సో జీసస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ఎవ్రీ ఆఫ్ యువర్ క్వశ్చన్. నీ యొక్క జీవితంలో ప్రతి ప్రశ్నకు జవాబునిచ్చేటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ రాత్రికాల సమయంలో క్లుప్తంగా దేవుని వాక్యాన్ని విందాం. ఎవరు అటు ఇటు తిరగద్దు. ఇంకా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు
దేవుని యొక్క నామానికి, వాక్యానికి అధిక స్వాతంత్రాన్ని ప్రభు ఇద్దాం. అధిక స్వాతంత్రం ఈ ప్రాంతంలో ఉన్నట్లు ప్రార్థనాపూర్వకంగా ప్రభు సన్నిధిలో మనం కూర్చుందాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. గ్రంథాలు తిరుగుదాం. ఈ రాత్రికాల సమయంలో క్లుప్తంగా దేవుని వాక్యాన్ని విందాం. ఈ యొక్క వాక్యం తదుపరి అందరి కొరకు నేను స్వస్థత అభిషేక ప్రార్థన చేస్తాను. తద్వారా మీలో రోగగ్రస్తులు ఎవరైతే ఉన్నారో, ఒకవేళ దురాత్మశలతో పీడించబడుతున్నారో, ఈ ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో, ఆర్థికపరమైన ఇబ్బందులతో ఈ ప్రాంతానికి ఎవరైతే వచ్చి ఉన్నారో, మీకు విడుదల కావాలని ఆశిస్తున్నటువంటి వారి కొరకు సందేశం అయిన తదుపరి మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేసి ఈ ప్రాంతం నుంచి వెళ్తాను. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. అపోస్తుల కార్యాల గ్రంథము 28వ అధ్యాయం. అపోస్తుల కార్యాల గ్రంథం 28వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మనం ఈ రాత్రికాల సమయంలో వాక్యాంశంగా చదువుకుందాం. దేవాదేవుడు ఒక స్పష్టమైన రీతిలో, వినూత్నమైన రీతిలో దేవుడు మనతో మాట్లాడతాడు. అపోస్తుల కార్యాల గ్రంథం 28వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మనం చదువుకుందాం. దయచేసి మైక్ ఉన్నటువంటి వారు మైక్లో చదవడానికి ప్రయత్నం చేయండి. దయచేసి మైక్ సిస్టమ్ ఉన్నటువంటి వారు ఒకరికి మైక్ ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. గ్రంథాలు తిరుగుదాం. అపోస్తుల కార్యాల గ్రంథము 28వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. దయచేసి మైక్ లేకపోతే నేను చదువుతాను, అందరూ వినండి. మేము తప్పించుకున్న తర్వాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకుంటుమి. అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపకారం మింతంత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షము కురిచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మను అందరినీ చేర్చుకొనిరి. అప్పుడు పౌలు మోపడి పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటకు వచ్చి అతని చేయి పట్టెను. ఆ దీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడ చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రం నుండి తప్పించుకునేను, న్యాయం అతన్ని బ్రతుకునిదని తమలో తాము చెప్పుకొనిరి. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. వారు అతని శరీరం వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండిరి. చాలాసేపు కనిపెట్టుచుండిన తర్వాత అతడికి ఏ హాని కరుగుండు చూచి ఆ అభిప్రాయం మాని ఇతరొక దేవత అని చెప్పసాగిరి. పొప్లి అని ఒకడు ఆ ద్వీపంలో ముఖ్యుడు, అతనికి ఆ ప్రాంతంలో భూములుండెను. అతడు మమ్మను చేర్చుకుని 3 దినములు స్నేహభావంతో ఆతిథ్యం ఇచ్చాను. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గురించి మనందరికీ తెలుసు. ఆయన 14 పత్రికలు రాశాడు. 3 మిషనరీ జర్నీస్ని ఆయన జరిగించాడు. 3 మిషనరీ యాత్రలు ఆయన జరిగించాడు. ఆయన అద్భుతంగా దేవుని చేత వాడబడినటువంటి వాడు. ఆయన ప్రధానంగా అన్యుల కొరకు పిలువబడినటువంటి వాడు. అన్యుల మధ్య సువార్త ప్రకటించడం కొరకు దేవాదేవుడు అపోస్తలుడైన పౌలుని ఎంపిక చేసుకున్నాడు అంటంలో ఏ విధమైన సందేహం లేదు. ఒక్కొక్కరి యొక్క పిలుపులు ప్రత్యేకంగా ఉంటాయి. ఒక్కొక్క దేవుని సేవకుడిని ఒక్కొక్క ప్రత్యేకమైన రీతిలో దేవుడు పిలుచుకుంటాడు. అపోస్తలుడైన పౌలుని ఎందుకు పిలుచుకున్నాడంటే, దేవాది దేవుడు అపోస్తలుడైన పౌలుని యూతరేతరుల మధ్య, అన్యుల మధ్య సువార్త ప్రకటించడం కొరకు ఎంపిక చేసుకున్నాడు. అపోస్తలుడైన పౌలు ఆయన సౌలుగా ఉన్నప్పుడు దేవుణ్ణి హింసించాడు. ఆ తర్వాత దేవుని ప్రజలను హింసించాడు. దేవునికి ఒక రకంగా చెప్పాలంటే దూషకుడుగా, హానికరుడుగా ఉన్నాడు ఆ సౌలు. కానీ దేవుడు చూశాడు. ఒకనాడు సౌల్ని పౌలుగా దేవుడు మార్చుకున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దమస్కు ద్వారం దగ్గర యేసుక్రీస్తు ప్రభువు స్వరూప దర్శనాన్ని అపోస్తలుడైన పౌలుకి ఆయన ప్రత్యక్షించుకున్నాడు, కనుపరుచుకున్నాడు. సౌలా నువ్వు ఎందుకు హింసిస్తున్నావయ్యా? ముని కోలలకు ఎదురుతున్నాడు నీ కష్టము అని ప్రభు ఎప్పుడైతే మాట్లాడాడో చచ్చిన వాడి వలె పడిపోయాడు. ఆ టైంలో అంటాడు, ప్రభువా నువ్వెవరు అని గట్టిగా అడిగినప్పుడు ప్రభు తన్ని మార్చుకున్నాడు. సౌలు పౌలుగా మార్చబడ్డాడు. సౌలు అంటే మాట అది హెబ్రీ నామము, కానీ పౌలు అంటే ఆ నామము గ్రీకు నామం. చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. అపోస్తలుడైన పౌలు క్రీస్తు యొక్క ప్రేమ సువార్తను ప్రకటించాలని తీర్మానం తీసుకున్నాడు. పౌలు ఆయన సాధారణమైన వ్యక్తి ఏం కాదండి. అపోస్తలుడైనటువంటి పౌలు సాధారణమైన వ్యక్తి కాదు. ఆయన గమాలియేలైనటువంటి వ్యక్తి దగ్గర విద్యను అభ్యసించినటువంటి గొప్ప విద్వాంసుడు. ఈ ప్రపంచంలో ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించినటువంటి, ఈరోజు డాక్టరేట్ అంటారే, ఈరోజు డాక్టరేట్ అని పిలుస్తూ ఉంటారు. చాలామంది డాక్టర్గా పిలువబడుతూ ఉంటారు. ఆ డాక్టరేట్ డిగ్రీని చదివినటువంటి వాడు. తన తండ్రి కూడా ఉన్నతమైనటువంటి ధనవంతుడండి. వాడల వ్యాపారం చేసేటటువంటి వాడట తండ్రి. చాలా సంపన్నుడు. అటువంటి సంపన్న కుటుంబంలో పుట్టినటువంటి వాడు సౌలైతే
కానీ దేవుని కొరకు సమస్తాన్ని త్యజించి విడిచిపెట్టి దేవుని యొక్క రాజ్య సువార్త కొరకు తన యొక్క జీవితాన్ని అంకితం చేసినటువంటి గొప్ప దైవజనుడు అపోస్తలుడైన పౌలు. ఆయన ఒకసారి ఆయన సముద్రంలో ప్రయాణం చేస్తున్నాడు. సముద్రం ఎందుకంటే ఆయన అనేకమైన మిషనరీ యాత్రలు జరిగిస్తున్నప్పుడు ఒకనాడు సముద్రం మీద వారు ప్రయాణం చేస్తున్నప్పుడు సుమారుగా 200కు పైగా ప్రజలు ఆ ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు మధ్యధరా సముద్రంలో ఏమొచ్చిందంటే తుఫాను బయలుదేరింది. చూడండి, మీకు సముద్రం చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి తుఫాన్ల గురించి బాగా తెలుసు. తుఫాన్లు బయటికి వస్తేనే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ సముద్రంలో తుఫాన్ వస్తే ఈ తీర ప్రాంతాలన్నీ కూడా ఏమవుతూ ఉంటాయి ఏమండి, ఆ సముద్ర గాలికి వర్షానికి చాలా చాలా నష్టపోతుంటామే. మరి సముద్రంలో ఎలా ఉంటుంది? తుఫాను బయటే ఇంత బీభత్సంగా ఉంటే సముద్రంలో తుఫాను చాలా భయంకరంగా ఉంటుందండి. ఓడలన్నీ కూడా చెల్లాచెదురైపోతూ ఉంటాయి. నిజంగా ఆ యొక్క అలలు 20 అడుగులు 30 అడుగులు ఎగిసి పడుతుంటే ఓడలు చెల్లాచెదురైపోతూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో వారు సుమారుగా 216 మంది ఆ యొక్క ప్రయాణికులందరూ కూడా ప్రయాణం చేస్తున్న ఓడకి ఎప్పుడైతే తుఫాన్ తాకిందో అనుకున్నారు, మేము ఇక్కడే చచ్చిపోతాం, ఈ యొక్క తుఫాన్లోనే చచ్చిపోతామని అందరూ కూడా కంగారు పడుతున్న టైంలో అపోస్తలుడైన పౌలు చేసిన ప్రార్థన బట్టి, అపోస్తలుడైన పౌలు ఆ ఓడలో ఉన్నాడు కాబట్టి దేవాదేవుడు ఆ ఓడను రక్షించాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆలోచన చేయండి, ఈ యొక్క అపోస్తలుడైన పౌలు ప్రయాణం చేసినప్పుడు ఆ యొక్క తుఫాను, ఆ తుఫాను కూడా ఒక మంచి పేరు ఉందండి. ఆ తుఫాను పేరు ఏంటంటే ఉరుకులోను అనేటువంటి తుఫాను. ఏంటా ఆ తుఫాను పేరు? అందరూ చెప్పండి, నేను సొంత మాటలు చెప్పట్లేదు. సో బైబిల్ గ్రంథంలో 27వ అధ్యాయంలో చెప్పబడింది ఉరుకులోనటువంటి తుఫాను ఉంది. ఉరుకులోనటువంటి తుఫాన్ ఈ టైంలోనే కాదండి, ఆ టైంలో కూడా తుఫాన్లకు పేర్లు పెట్టేవారు. మనకి ఇప్పటికీ ప్రభుత్వం వారు కొన్ని తుఫాన్లు వచ్చినప్పుడు పేర్లు పెడుతున్నారా లేదా? లైలా తుఫాన్ తెలుసా మీకు? హుదూద్ తుఫాన్ తెలుసా? ఈ యొక్క తుఫాన్లకి ఇప్పుడు పేర్లు పెట్టడం కాదు, మొదటి శతాబ్దంలోనే అపోస్తలుడైన పౌలు ఉన్నటువంటి ఆ టైంలో కూడా ఈ తుఫాన్లకు పేర్లు ఉన్నాయి. ఉరుకులోనటువంటి తుఫాను ద్వారా నిజంగా చాలా ఇబ్బంది పడ్డారండి. ఇంకా అప్పటికి చచ్చిపోదామని అనుకుంటున్న ఆ టైంలో ఆ ఓడలో ఉన్నటువంటి నావికులు, ఓడ సిబ్బంది కొన్ని లంగర్లు వేశారట. లంగర్లు వేసి ఓడను వారు కాపాడినట్లుగా చూస్తుంటాం. ఆ ఓడ నుంచి వారు రక్షింపబడి ఒక ద్వీపానికి వచ్చారు. ఆ ద్వీపం పేరే మెలితే. చెప్పండి అందరూ కూడా, ఆ ద్వీపం పేరేంటి? అందరూ వింటున్నారా? మెలితే అనేటువంటి ద్వీపాన్ని మీరు స్క్రీన్లో కనబడుతున్నట్లయితే క్లిప్పింగ్స్ వేస్తున్నారా? ఓకే. సో మెలితే అనేటువంటి ద్వీపం దగ్గరికి వారు వచ్చారు. రిక్కీ ఎక్కడున్నాడు? ఏమైనా ఇచ్చారా? నన్ను ప్రజెంటేషన్ ఇచ్చారు నీకు? ఇవ్వలేదు, రైట్. ఓకే, వినండి. మెలితే అనేటువంటి ఆ ద్వీపం దగ్గరికి వారు వచ్చినప్పుడు ఆ మెలితే అనే ద్వీపంలోకి ఎప్పుడైతే వారు వచ్చారో వారి యొక్క శరీరాలన్నీ కూడా చాలా చలికి లోపలంతా తడిచిపోయారేమో. ఆ ప్రాంతంలోకి రాగానే చాలా చలిగా ఉంది. చలిగా ఉన్న ఆ ప్రాంతంలో అపోస్తలుడైన పౌలు ఏం చేశాడంటే అక్కడ కొన్ని పుల్లలు ఏరుకుని వచ్చి మంట వెలిగించాడండి. అక్కడ కొన్ని పుల్లలు వెలిగించి మంట వేసినప్పుడు ఆ పుల్లల్లో మరి ఏ పాము చుట్టుకుందో తెలీదు, ఆ పాము కాస్త పౌలు గారి యొక్క చేతిని పట్టుకుంది. చేతిని పట్టుకోగానే చేతిని పట్టుకుని ఇలా ఉంచేసిందండి. చేతిని పట్టుకుని అలా ఉండిపోయింది పాము. ఇంకా అక్కడ ఉన్నటువంటి అనాగరికులు అందరూ కూడా అనుకున్నారు, ఈ వీడెవడో సముద్రం నుంచి తప్పించుకున్నాడు, కానీ విధి మాత్రం ఒప్పుకోవట్ల, దేవుడు మాత్రం ఈ వ్యక్తిని చంపడానికే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి వాస్తవానికి ముందు అనుకున్నారు. వీడేదో నరహంతకుడు అయి ఉంటాడు, వీడేదో చెడ్డవాడు అయి ఉంటాడు, ఏదో పాపం చేసి ప్రాంతానికి వచ్చి ఉంటాడు, అందును బట్టే ఈ పాము ఏం చేస్తుంది, వీడిని కాటేసేసింది అని చెప్పి అనుకున్నారు. కానీ ఎప్పుడైతే పౌలు గారు ఏం చేశారంటే ఆ పాముని విదిలించేలా పాడేశాడు. పాడించిన తర్వాత వాళ్ళందరూ అనుకున్నారు, ఇంకేంటి పాము కాటేసింది, విషమంతా శరీరంలోకి వెళ్ళిపోద్ది, ఈ యొక్క శరీరం అంతా కూడా వాపు వచ్చేస్తుంది, ఆ తర్వాత మనిషి చచ్చిపోతాడు అనుకున్నారు. కానీ అపోస్తలుడైన పౌలుకి ఏమీ జరగలేదు. స్తోత్రం చెప్పండి. అపోస్తలుడైన పౌలుకి ఏమీ జరగలేదు. ఆశ్చర్యపోయారు. ఈ వ్యక్తి సామాన్యమైన వ్యక్తిలా మాకు కనిపించట్లేదే, ఇంత భయంకరమైన సర్పం కాటేసినా సరే ఈ వ్యక్తికి ఏమవ్వట్లేదంటే ఈ వ్యక్తి ఎవరో? దేవుడు, ఈ వ్యక్తి దేవత అని చెప్పి కొట్టండి, ఏంటి కొబ్బరికాయలు, వేయండి పూలదండలు, ఈయనెవరో కాదు సాక్షాత్తు దేవుడని పూజిస్తూ ఉంటే పౌలు గారు అన్నాడు, మేము దేవుళ్ళం కాదయ్యా, ఆ దేవుని యొక్క ప్రతినిధులమయ్యా, రక్షకుని యొక్క ప్రతినిధులం మేము, యేసుక్రీస్తు ప్రతినిధులను తప్పించి మేము పూజార్హులం కాదు అని చెప్పి అక్కడ సువార్త ప్రకటించాడు. ఆలోచన చేయండి. ఈ సందర్భాన్ని చాలా సందర్భాల్లో మీరు ఉంటారు. ఎన్నిసార్లు విన్నారు? ఎప్పుడైనా ఈ సందర్భాన్ని విన్నటువంటి వారి చేతులు చూపించండి ఒకసారి.
మీ దైవజనుడు మీతో మాట్లాడుతున్నప్పుడు ఈ సందర్భాన్ని మీరు విన్నారా, వినలేదా? ఓకే, ఇక్కడ అపోస్తలుడైన పౌలు తప్పించబడ్డాడు. ఇక్కడ తప్పించబడ్డాడు. మరణం తప్పించుట యెహోవా వశమని దేవుని లేఖనం సెలవిస్తుంది. ఒక మాట నేను చెప్పనివ్వండి, యథార్థత, నీకు యథార్థత ఉన్నప్పుడు, భక్తి జీవితం ఉన్నప్పుడు, దేవునితో సహవాసం నువ్వు కలిగి ఉన్నప్పుడు కొన్నిసార్లు దేవాదేవుడు నేను మరణం నుంచి ఆయన తప్పిస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మరణం తప్పించుట యెహోవా వశము. 91వ కీర్తనలో మనం చదువుతాం, అతను నన్ను ప్రేమించుచున్నాడు గనుక అతన్ని తప్పించదును, అతను నా నామం ఎరిగినవాడు గనుక అతన్ని ఘనపరచెదను. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితంగా ఉంటాడు. ఈరోజు దేవుని భక్తులు కలిగి జీవిస్తే, దేవుని కొరకు యథార్థంగా నువ్వు బ్రతికితే దేవుడు మరణాన్ని ఏం చేస్తాడు? తప్పిస్తాడు. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనంలో ఒక మంచి మాట దేవుని యొక్క సేవకుడు సొలొమోను రాస్తా ఉన్నాడు. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితంగా ఉండును. అందరూ నాతో ఈ మాటలు చెప్పండి. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితంగా ఉండును. సామెతలు 18వ అధ్యాయం 10వ వచనంలో కూడా యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతుడు దానిలో ప్రవేశించి సురక్షితంగా ఉండును. అపోస్తలుడైన పౌలు తప్పించబడ్డాడు అంటే, అపోస్తలుడైన పౌలు తన జీవితంలో మరణం నుంచి తప్పించబడ్డాడంటే అతడు యథార్థమైన భక్తి చేస్తున్నాడు కాబట్టి, దేవుని యందు నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తి తప్పించబడ్డాడు. ఆలోచించండి, ఈ రోజున ప్రభు నీ యొక్క ప్రాణాన్ని ఆయన రక్షించేటువంటి వాడు. ప్రభు నీ యొక్క జీవితంలో ఆయన అద్భుతాన్ని జరిగించేటువంటి వాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. చెప్తారు అందరూ, ఆయనకు అసాధ్యమైనది ఉందా? ఉడికిన శార గర్భాన్ని ఆయన తెరిచాడు. ఎండిన ఎడారుల్లో కూడా నదుల్ని చేయగలిగేటువంటి దేవుడు ఆయన. ఏమంటే ఎండిన ఎముకల్లో కూడా జీవాన్ని ఉంచేటువంటి దేవుడు. ఎండిన ఎముకల్లో కూడా జీవాన్ని ఉంచేటువంటి దేవుడు. మీరు యెహెజ్కేలు గ్రంథాన్ని జాగ్రత్తగా చదివితే దేవాదేవుడు అక్కడ ఎండిన ఎముకల్లో జీవాన్ని ఇచ్చాడు. ఎండిన ఎముకలు అంటే అందులో మూలుగులు ఉంటాయా? జీవం ఉండదు కదా. మరణించి సుమారుగా కొన్ని సంవత్సరాలు అయిపోయినటువంటి ఆ ఎముకల్లో కూడా జీవాన్ని పెట్టినటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. మన దేవుడు అప్పుడే మరణించిన వాడిని ఆయన లేపగలిగినటువంటి దేవుడు. మనకు తెలుసు, యాయీరు అంటే అధికారం ఉన్నాడు. ఆమె ఒక కుమార్తె చనిపోయింది. చనిపోయినప్పుడు ప్రభు అక్కడికి వచ్చి చిన్నదానా లే, తల్లి తాకుమని ఎప్పుడైతే పిలవగానే చిన్నద లేచి కూర్చుంది కదండి. చిన్నద లేచి కూర్చుంది అంటే అప్పుడే మరణించింది. ప్రభు ఒక గంటలో ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ చిన్నదాన్ని ఏం చేశాడు? లేపాడు. ఇంకో సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ లాజరు అనేటువంటి వ్యక్తి చనిపోయి 4 దినాలైంది. అప్పుడు ప్రభు అన్నాడు, మార్తా మరియలతో అంటున్నాడు, అమ్మ ఆ సమాధి దగ్గరికి వెళ్దామనంటే మార్తమ్మ అంటుంది, అయ్యా నా యొక్క తమ్ముడు లాజరు, అతను సమాధి దగ్గరికి వెళ్దాం అంటున్నావు, ఆడు కంపు కొడతాడయ్యా, 4 దినాలు అయిపోయింది, వాడి శరీరంలోంచి వాసన వస్తుంది, వాడి శరీరం డీకంపోజ్ అయిపోయింది, అందుని బట్టి వద్దు అన్నట్లుగా చెప్తున్నప్పుడు మార్తతో ప్రభు అంటున్నాడు, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా. ఇఫ్ యు బిలీవ్ యూ విల్ సీ గాడ్స్ గ్లోరీ. నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు అని ఎప్పుడైతే ప్రభు చెప్పగానే మనకు తెలుసు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి లాజరు బయటికి రా అన్నాడట. స్తోత్రం చెప్పండి. లాజరు బయటికి రా, కమ్ ఫోర్త్ లాజరస్ అని ఎప్పుడైతే చెప్పగానే లాజరు బయటకు వచ్చినట్లుగా దేవుని లేఖనాల్లో మనం చూస్తుంటాం. ఈరోజు మీరు కూడా నమ్మితే దేవుని మహిమ చూస్తారు. ఈ రాత్రికాల సమయంలో అనితా చాహో అంటే పోలీస్ ఆఫీసర్ నమ్మింది యేసు ప్రభు వారు నా కుమారుని స్వస్థపరచగలని విశ్వాసంతో ఆ ప్రార్థనలు ఏకీవించింది, అద్భుతాన్ని తన జీవితంలో పొందుకుంది. ఈరోజున నీ జీవితంలో కూడా నమ్మితే దేవుని మహిమ చూస్తూ ఈ రాత్రికాల సమయంలో నీ యొక్క నమ్మకం మీదే, నీ విశ్వాసం మీదే దేవుని కార్యాలు ఆధారపడతాయి. ఏమంటే 2 సందర్భాలు మీ ముందు ఉంచాను. యాయీరు కుమార్తె చనిపోయిన గంటకి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేపాడు. లాజరు 4 దినాలు అయిపోయింది. 4 దినాలు అయిపోయిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు లాజరు లేపినట్లుగా మనం చూస్తుంటాం. యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తే మరి ఆ ఎముకలు ఎప్పుడు వారు మరణించారో తెలియదు. అంటే ఎముకలు ఆ యొక్క ప్రాంతం లోయంతా కూడా ఎముకలతో నింపబడిందంటే 10 సంవత్సరాలు అవ్వచ్చు, 20 సంవత్సరాలు అవ్వచ్చు, 100 సంవత్సరాలు కూడా అవ్వచ్చు. ఆ ఎముకల్లో ఇంకా మూలుగులు కూడా లేదు. ఎముకలన్నీ కూడా ఎండిపోయినటువంటి ఎముకల్లో దేవాదేవుడు జీవాన్ని ఇచ్చి గొప్ప సైన్యంగా వాటిని మార్చి జీవంతో నింపినటువంటి దేవుడు మన ప్రభు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహింపరచండి. ఈ రాత్రికాల సమయంలో మన దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఒకవేళ నీ జీవితంలో కూడా ఎండిపోయిన స్థితిలో ఉందా? ఈ రాత్రికాల సమయంలో ఎండిన స్థితిలో ఉండి ఈ ప్రాంతానికి వచ్చావా? కన్నీటితో ఉండి ఈ ప్రాంతానికి వచ్చావా? నా జీవితం చిగురింపు చేయబడాలండి,
నా జీవితం మోడుబారిపోయిందండి, చిగురింప చేయబడాలని ఆశ నాకు ఉందండి అని ఈ ప్రాంతంలో మీరు దేవుని సన్నిధిలో కూర్చున్నట్లయితే ఒక దేవుని సేవకుడిగా చెప్తున్నాను, మీ జీవితంలో దేవాదేవుడు మోడైపోయిన మీ జీవితాన్ని చిగురింప చేయగలడు. హల్లెలూయా. అహరోను చేతికర్ర దేవుడు చిగురింపజేశాడు. అహరోను చేతికర్ర ఎలాంటిది? అహరోను చేతికర్ర ఎండిపోయినటువంటి కర్ర అండి అది. ఆ కర్రలోంచి దేవాదేవుడు చిగురించాడు. ఆ చేతికర్రలో దేవాదేవుడు బాదం పువ్వులు ఇచ్చాడు. ఆ చేతికర్రకి దేవాదేవుడు ఏమిచ్చాడు చెప్పండి? బాదం కాయలు కూడా కాయించాడు. అంటే ఒకవేళ ఎండి స్థితిలో ఈ ప్రాంతానికి వచ్చినట్లయితే దేవాదేవుడు నీ జీవితంలో చిగురునివ్వగలడు. నీ జీవితంలో పుష్పాలని అంటే గొప్ప సువాసనగా నీ జీవితాన్ని చేయగలడు. ఆ తర్వాత ఫలాలు ఫలించేటువంటి గొప్ప అనుభవంలోకి ఈ రాత్రి కాలంలో దేవుడిని తీసుకువెళ్ళగలడు. దావీదు ఒక అనుభవం చెప్తున్నాడు. ఆ అనుభవాన్ని మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. అదేంటంటే మనం ఎక్కడి నుంచి తప్పించుకోవాలి. ఇక్కడ ఒక్క మాటను మనము ఆ జ్ఞానం చేస్తే, మేము తప్పించుకున్న తర్వాత అనేటువంటి మాట మనం 28వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తుంటాం. అందరూ చెప్పండి, మేము తప్పించుకున్న తర్వాత. అందరూ చెప్తున్నారా? మేము తప్పించుకున్న తర్వాత. మీరు చెప్పకపోతే నేను ప్రసంగం ఇంకా ప్రొసీడ్ అవ్వను. చెప్పండి అందరూ కూడా, మేము తప్పించుకున్న తర్వాత అనే మాటను ఈరోజు మనము ధ్యానం చేద్దాం. తప్పించుకున్న తర్వాత. అవును, ఈరోజు మనం ఈ రాత్రికాల సమయంలో ఎక్కడి నుంచి మనం తప్పించుకోవాలి? మనం ఎక్కడి నుంచి తప్పించుకోవాలి? మేము తప్పించుకున్న తర్వాత అన్నాడు. అంటే ఎక్కడి నుండి మనం తప్పించుకోవాలి? ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క విషయాన్ని ఆలోచన చేద్దాం. కీర్తనలు 116వ కీర్తన 8వ చరణం చదువుకుందాం. 116వ కీర్తన 8వ చరణం చదువుకుందాం. మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా, నా కన్నులను జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. ఇక్కడ దావీదు తన అనుభవం చెప్తున్నాడు. మరణం నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారిపడకుండా నా పాదములను తప్పించి ఉన్నావు. అవునండి, ఈరోజున మరణము నుంచి మనం తప్పించబడాలి. అందరూ చెప్పండి ఈ మాట. మరణము నుండి మనము తప్పించబడాలి. అవును, మన ప్రభు మరణాన్ని తప్పించేటువంటి వాడు. మీరు జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి. 2 మరణాలు ఉన్నాయి. ఒకటి శారీరక మరణము, రెండోది ఆత్మ మరణము. చెప్పండి అందరూ కూడా. శారీరక మరణము శరీర సంబంధమైన మరణము, రెండోది ఆత్మ సంబంధమైన మరణం. దేవుడు మన ఆదిపితరులైన ఆదాము అవ్వలతో చెప్పిన మాట ఏంటి తెలుసా? ఏదైనా తోటలో ఆ పండు తినుదినుమున నిశ్చయముగా నీవు చచ్చెదవు. ఆ పండు తినుదినము నిశ్చయముగా నువ్వు చచ్చెదవు. ఏ పండు? యాపిల్ పండా? చెప్పండి, ఏ పండు అది? మంచి చెడుల వివేకమిచ్చు వృక్ష ఫలం అన్నాడు. ఏదైనా తోటలో ప్రభువారు అన్ని ఫల వృక్షాలు ఉంచాడు. దానితో పాటుగానే మంచి చెడుల వివేకమిచ్చు వృక్ష ఫలాన్ని కూడా ఉంచాడు. యెహోవా దేవుడు అన్నాడు, ఆదాము అవ్వ, మీరు ఈ తోటలో అన్ని ఫలాలు మీరు తినచ్చు, కానీ అదొక్కటి మాత్రం తినటానికి వీల్లేదు. అది తింటే మీరు చచ్చిపోతారు, దాని జోలికి వెళ్ళొద్దు అన్నాడు. కానీ ఆ జోలికే వెళ్ళారు వాళ్ళు. మనిషి యొక్క నైజం ఏంటి తెలుసా? ఏదైతే చేయొద్దు అంటాడో అదే చేస్తాడు. ఎవరు అది చేయొద్దురా అంటే ఏంటో తెలియదు, వాడికి అది చేయాలంటే ఆశ. అది మాట్లాడొద్దు అంటే అదే మాట్లాడతాడు, అది చూడొద్దు అంటే అదే చూస్తాడు. మనిషి యొక్క బలహీనత అదే. దేవుడు ఏదైతే వద్దు అంటాడో అదే చేస్తాడు, నష్టపోతాడు. ఏదైతే వద్దు అంటాడో అది చేయడానికి ఇష్టపడతాడు, దేవుని శాపాన్ని కొని తెచ్చుకుంటాడు. ఈరోజు పాపం అంటే ఏంటో కాదండి, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుడు అంటున్నాడు, పాపం అంటే ఏదేదో కాదు, నా ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. ఇంగ్లీష్లో సిన్స్ ఆఫ్ కమిషన్ అండ్ సిన్స్ ఆఫ్ ఒమిషన్ అన్నారు. అంటే దేవుడు వద్దన్న పనిని చేయటం పాపము, చెయ్యొద్దు అన్నటువంటి పని చేయటం పాపము, చెయ్యనటువంటి పని చేయకపోవడం పాపము. అర్థమవుతుందండి? ఆజ్ఞను అతిక్రమించమంటే పాపము. దేవుడు తినవద్దు అన్నాడు ఆ పండును, వారు తిన్నారు. వారు చనిపోయారా లేదా? చనిపోయారా లేదా? చనిపోయారా? ఆ పండు తినుదినమున నిశ్చయముగా నువ్వు చచ్చెదవు. ఆ పండు తినమని వెంటనే మీరు చచ్చెదరు అన్నారు. మరి ఆదాము వాళ్ళు చచ్చారా? చావలేదా? చనిపోలేదా? ఏమండి, చనిపోలేదు కదా. ఆలోచన చేయండి. ఇక్కడ 2 ఆన్సర్స్. అదేంటంటే వాళ్ళు చనిపోయారు, చనిపోలేదు. వారు చనిపోయారు, చనిపోలేదు. అదేం పాస్టర్ గారు, కర్ర చావలేదు, కర్ర ఎరగలేదు, పాము చావలేనట్టు ఉంది మీ యొక్క ప్రసంగం అనుకుంటారేమో. వాస్తవానికి వారు చనిపోలా.
శారీరకంగా అయితే వారు చనిపోలేదు, కానీ ఆత్మీయంగా చనిపోయారు. అంటే పాపం చేసిన ప్రతి వ్యక్తి కూడా శారీరకంగా బతికే ఉంటాడు, కానీ ఆత్మీయంగా చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోతాడు మనిషి. నువ్వు పాపం చేసిన మరుక్షణమే దేవుని దృష్టిలో నువ్వు చచ్చిన వ్యక్తితో సమానమే. వారు బ్రతుకుచున్నారని పేరు ఉంది, కానీ వారు మృతులే అంటాడు. మీకు తెలుసండి, ఒకవేళ నువ్వు పాపం చేస్తూ దేవునికి విరోధంగా బ్రతుకుతున్నట్లయితే నువ్వు ఒక చచ్చిన శవాన్ని మోస్తున్నటువంటి వ్యక్తివే. ఆలోచన చేయండి, మీ వెనకాల ఒక శవాన్ని కట్టేసాం అనుకోండి, రోజు ఆ శవాన్ని మోస్తున్న వ్యక్తిగా నువ్వు ఉంటే ఎంత ఇబ్బంది పడతావు? అర్థమైందండి? ఆఫ్రికా దేశంలోనట ఒక జాతి వారు, ఒక దేశస్తులు ఒక మరణశిక్షను అమలు చేసేవారంట. మరణశిక్ష అంటే ఎవడైనా తప్పిదం చేస్తే, ఎవడైనా పాపం చేస్తే, ఎవడైనా నరహత్య చేశాడు అనుకోండి, నరహత్య చేసినటువంటి యొక్క వ్యక్తికి అట ఎవరినైతే చంపుతాడో ఆ వ్యక్తికి శవాన్ని తీసుకొచ్చి ముక్కుకు నోరుకు నోరు కట్టేసేవారంట. అర్థమవుతుందండి? ఫర్ ఎగ్జాంపుల్ ఇదే శవం అనుకోండి, ఇలా ఇలా కట్టేసేవారు, ఇలా కట్టేసేవారంట. అంటే మీరు చూడండి, ఆ వ్యక్తి ఏం చేయాలంటే బ్రతికినంతకాలం ఎవరిని మోయాలంటే చచ్చినటువంటి ఆ వ్యక్తిని మోస్తూనే ఉండాలి. ఎందుకంటే ఆ వ్యక్తి చంపాడు కాబట్టి ఆ చంపిన వ్యక్తిని ఈ యొక్క బతుకున్న వ్యక్తి కట్టేసేవారు, అడవుల్లో వదిలిపెట్టేసేవారు. అప్పుడు ఏం జరిగేదంటే ఈ వ్యక్తి బ్రతుకున్నంత కాలము, ఎంతకాలం అయితే బ్రతుకుతాడో అంతకాలం ఎవరిని మోయాలి? చచ్చిన శవాన్ని మోయాలి. ఊహించండి, ఒకసారి ఊహించండి. పోనీ ఈ శవం ఏమన్నా రోజుకి రోజుకి తేలికవుతుందా? చచ్చిన శవం ఏమవుతూ ఉంటుంది, రోజు రోజుకి ఏమవుతూ ఉంటుంది? బరువు అయిపోతూ ఉంటుంది. దాని బరువును మోయాలి. పోనీ ఆ చచ్చిన శవంలోంచి ఏమన్నా మంచి గంధం వాసన, గులాబీ వాసన ఏమైనా వస్తుందా? రోజు రోజుకి భయంకరమైన కుళ్ళు కంపు వస్తుందండి. మనం చనిపోయిన తర్వాత మన స్థితి ఎలా ఉంటుందో తెలుసండి? కొన్ని సందర్భాల్లో కుక్క రోడ్డు పక్కన చచ్చిపోతే ముక్కు మూసుకుని వెళ్తాం కదా, ఆ కుక్క కంటే భయంకరమైన దుర్వాసన మనం వస్తాం. తెలుసా మీకు? అంత వాసన భరించాలి ఆ యొక్క బ్రతికిన వ్యక్తి. ఇంకో మాట, ఏ వ్యక్తిని అయితే చంపాడో ఆ వ్యక్తి తనకి ఎక్కడ ఉంటాడు? ఇక్కడ ఉంటాడు. అంటే ముక్కుకు ముక్కు, నోరు నోరు కరెక్ట్గా కట్టేస్తారు కదండి. ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేయాలంటే అరణ్యంలో ఆ వ్యక్తిని మోస్తూ ఉండాలి. అర్ధరాత్రి వేళ ఎలా ఉంటుంది తన పరిస్థితి? తన ముందు ఎవరుంటారు? ఎవరినైతే చంపాడో ఆ వ్యక్తిని ముందు కనిపించేటప్పటికి కాస్త భయానికే చచ్చిపోతాడు, గుండె ఆగిపోయి. అంటే చూడండి, ఎందుకు ఈ యొక్క భయంకరమైన శిక్ష వారు వేశారంటే ఇంకెవ్వడు కూడా నరహత్య చేయకూడదు, ఇంకెవ్వడు కూడా ఇంకొకరిని చంపకూడదు. చంపితే ఇలాంటి శిక్ష వస్తుందని చెప్పి ఆ శిక్షను అమలు పరిస్తే చాలామంది నరహత్య చేయడానికి భయపడేవారు. అంత భయంకరమైన శిక్ష అది. నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్పాను తెలుసా? ఒకవేళ నీవు కూడా విరోధంగా దేవునికి పాపం చేస్తున్న వ్యక్తివి అయితే నీవు కూడా ఒక చచ్చిన శవాన్ని మోస్తున్న వ్యక్తివే. నువ్వు బ్రతుకుచున్నావు అని పేరు మాత్రం ఉంది, కానీ నువ్వు మృతుడివే అన్నాడు. ఇది నీకు విడుదల కావాలి. ఈ రోజున యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చింది ఎందుకు తెలుసా? నీకు విడుదలను ఇవ్వటానికి. ఆ చచ్చిన శవాన్ని మోసుకుంటూ నీ జీవితంలోకి వెళ్తున్నావు. శాంతి ఉంటుందా? ఆనందం ఉంటుందా? నిజుల సమాధానంతో బ్రతుకుతున్నావా? పాపం చేసే ప్రతి వ్యక్తి కూడా సంతోషంగా ఉండలేడు. ఏదో కలవరము, ఏదో ఆందోళన, ఏదో భయం తన్ను అలుముకుంటూ ఉంటుంది. శాంతి లేకపోవడానికి కారణం ఏంటంటే పాపమే కారణము. నీ పాపములే నిజంగా దేవుని నుంచి అద్భుతాన్ని పొందుకోకుండా అడ్డుకుంటున్నాయి. దేవుని నుంచి కార్యాలు పొందుకోకుండా నీ పాపమే అడ్డుకుంటుంది. మేలు పొందుకోకపోవడానికి కారణం ఏంటంటే నీ పాపములే. అందును బట్టి దేవుడు అంటున్నాడు, అదేంటంటే మరణం నుంచి నువ్వేం చేయబడాలి? తప్పించబడాలి. ఇప్పుడు చెప్పండి, ప్రతి మానవుడు కూడా పాపం చేసిన ప్రతి వ్యక్తి కూడా ఒక చచ్చిన శవాన్ని మోస్తున్నట్లయితే నీకు విడుదల కావాలి, నీకు విడుదల కావాలి. ఆ విడుదల ఇచ్చేటువంటి వాడు యేసునాథుడు. హల్లెలూయా. శారీరక మరణము, ఆత్మ మరణం. శారీరక మరణం అందరికీ వస్తుందండి. చెప్తున్నా, నేను ఒకనాటికి మరణిస్తాను, వింటున్న మీరు ఒకనాటికి మరణిస్తారు. ఏదో ఒక రోజున మనందరం కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. నువ్వెంత అందగత్తువైనా, ఎంత పలుకుబడి కలిగినటువంటి వ్యక్తివైనా, ఎన్ని వజ్రాలు, వైడూర్యాలు, బంగారాలు, పొలాలు, భూములు ఎన్నున్నా సరే నువ్వు ఈ లోకంలో ఒకరోజు నీ యొక్క ప్రాణాన్ని విడిచిపెట్టేయాలి. నీ ఆత్మ దేవుని సన్నిధికి వెళ్ళిపోద్ది. ఒక రోజున నీ ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. అది దేవుని లేఖనం చెప్తా ఉంది. పుట్టుడు గిట్టుడు కొరకే, పునరపి జననం పునరపి మరణం. నువ్వు మన్ను కాబట్టి తిరిగి మన్ను అయిపోతాడని దేవుని లేఖనం సెలవుస్తూ ఉంది. నరులారా తిరిగి రమ్మని దేవుడు ఏం చేస్తున్నాడు? ఆజ్ఞాపిస్తున్నాడు. మరణం అందరికీ వస్తుందండి. అనేక మంది ప్రపంచాన్ని జయించిన గొప్ప గొప్ప చక్రవర్తులు, గొప్ప గొప్ప రాజ్యాలు నేలినటువంటి రాజ్యాధినేతలు, శాస్త్రవేత్తలు, పండితులు
ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో గొప్ప దేవుళ్ళము అవతార పురుషులు బాబాలన్నటువంటి వారు కూడా వారందరూ కూడా చనిపోయినట్లుగా, వారందరూ కూడా సమాధిలో వారు బంధించబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అవును, మరణం అందరికీ వస్తుంది. డెత్ ఈజ్ క్వైట్ న్యాచురల్. మరణం అనేది సహజమైనది, అదందరికీ వస్తుంది. శారీరక మరణం అందరికీ రావాలి. కానీ దేవుని లేఖనం చెప్తున్నాయి, ఒకవేళ నువ్వు మరణించిన ప్రభువు యందు విశ్వాసం ఉంచి మరణిస్తే నువ్వు మరణించిన తిరిగి లేస్తావు. హల్లెలూయా. రోజున ఆత్మ మరణము అంటే నిత్య నరకాగ్ని గుండము. చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. ఆత్మ మరణం అంటే నిత్య నరకాగ్ని గుండము, దాన్ని రెండవ మరణం అన్నారు. ఈ రోజున యేసు ప్రభువాన్ని ఎందుకు విశ్వసించాలి అంటే ఈ యొక్క రెండవ మరణమైన నిత్య నరకాగ్ని గుండం నుంచి మనం తప్పించబడతాం. అగ్నిగుండం, నరకాగ్నిగుండం. యేసు ప్రభు వారు చాలా సందర్భాల్లో నరకాగ్నిగుండం గురించి ఆయన మాట్లాడాడు. యేసు ప్రభు నరకం ఉందని చెప్పాడు ఆయన. నరకం అంటే ఏంటి? నరకం అంటే ఏంటి? అగ్ని ఆరదు, పురుగు చావదు అని దేవుని లేఖలు సెలవిస్తూ ఉన్నాయి. ఈరోజు నా రెండవ మరణం తప్పించుకోవడం కొరకే ప్రభుని యేసుక్రీస్తు ప్రభుని విశ్వాసం మనం ఉంచాలి. ప్రభుని యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మరణం నుంచి మనల్ని తప్పిస్తాడు. మరణం నుండి నా ప్రాణమును అంటాడు దావీదు. ఏ మరణమో తెలుసండి? అది రెండవ మరణము, నిత్య నరకాగ్నిగుండం నుండి మనము మన ప్రాణం తప్పించుకోవాలి అంటే ప్రభుని యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఆ యొక్క రక్షణ ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన శారీరక మరణం నుంచి కూడా మనల్ని తప్పించేవాడు. స్తోత్రం చెప్పండి. రెండవ మరణం నుంచి తప్పించబడతాం. కొన్ని సందర్భాల్లో దేవాదేవుడు మరణాపాయస్థితిలో మనం ఉన్నప్పుడు ఆయన మనం స్వస్థపరిచేటువంటి దేవుడు. ఆలోచించేద్దాం. ఈరోజున ఇక్కడ దావీదు అంటున్నాడు, యథార్థమైనటువంటి జీవితం, భక్తి జీవితం, దేవునితో సహవాసము కొన్నిసార్లు ఈ శారీరక మరణం నుంచి కూడా నేను ఏం చేస్తుంది? రక్షిస్తున్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 20 మనం ఆలోచన చేస్తే, మొదటి సమూయేలు గ్రంథం 20 ఇక్కడ దావీదు తన అనుభవం చెప్తున్నాడు. నాకును మరణానికి ఒక అడుగు మాత్రమే దూరం ఉందన్నాడు. దావీదు అంటున్నాడు, నాకును మరణానికి ఒక దూరం మాత్రమే, ఒక అడుగు మాత్రమే దూరం ఉంది. ఏమంటే అడుగంటే ఎన్ని అంగుళాలు? అమ్మ వింటున్నారా? అడుగంటే ఎన్ని అంగుళాలు? 12 అంగుళాలు. అంటే మరణానికి ఆయనకి ఎంత ఉందంట? ఒక్క అడుగు మాత్రమే ఉందట. తన అయినటువంటి మామ అయినటువంటి సౌలు దావీదుని చంపడానికి చాలా ప్రయత్నం చేశాడు. ఎందుకు తెలుసా? సౌలు అంటే అసూయ, ఈర్ష్య. సౌలు చేయనటువంటి కార్యాన్ని దావీదు చేశాడు. ఏలాలోయలో గొలియాతు, 6 మూరల జానుడు కలిగినటువంటి గొలియాతు సవాల్ విసురుతున్నాడు. ఇశ్రాయేలులారా రండి అయ్యా, మీలో ధైర్యం కలిగినటువంటి వాడు ఒక్కడు రండి, నాతో పోరాడండి. ఒకవేళ మీరు విజయాన్ని సాధిస్తే, నా మీద విజయాన్ని సాధిస్తే, మేము మా రాజ్యం మీకు ఏం చేస్తామంటే పన్నులు కడతాం, కప్పాన్ని కట్టి మీకు దాసోహలం అయిపోతాం. ఒకవేళ మీరులో ఒక్కడు రాకపోతే మీరు మాకు దాసులు అవ్వాలి అని సవాలు విసురుతున్నాడు. ఒక లోయలో నిలబడి సవాలు విసురుతున్నాడు గొలియాతు. ఎన్ని రోజులు విసిరాడు? 40 రోజులు విసిరాడు. ఆ టైంలో దావీదు ఒక గొర్రెల కాపరి. తన తండ్రి అన్నాడు, మీ అన్నలు యుద్ధంలో ఉన్నారు కాబట్టి వారికి ఈ ఆహారాన్ని ఇచ్చిరారా, చాలా అలసిపోతున్నారు యుద్ధంలో, ఈ యొక్క జున్నుగడ్డలు, ఈ యొక్క ఆహారాన్ని తీసుకెళ్ళి వారికి పెట్టు అని పంపిస్తే వచ్చాడండి. దావీదుకు వాస్తవానికి తెలియదు ఏలాలో ఏం జరుగుతుందో, ఆ గొలియాతు ఎలా సవాలు విసురుతున్నాడో దావీదుకు తెలియదు. కానీ వచ్చి చూసేటప్పటికి ఒక గొప్ప జైంట్, ఒక గొప్ప యుద్ధ వీరుడు, 10 అడుగులు ఉన్నాడు సుమారుగా. ఎంత బలమైనటువంటి దేహదారుడు అని కలిగి ఉన్నాడు. ఈటలు విసురుతున్నాడు, సవాలు విసురుతుంటే దావీదు వచ్చాడు. దావీదు వచ్చి ఆ మాటలు వింటున్నాడు. ఆ మాటలు వింటున్నప్పుడు ఆ సైన్యములకు అధిపతి యెహోవా గురించి ఆ వ్యక్తి చాలా తూలంగా మాట్లాడుతున్నాడు. యెహోవా దేవుని గురించి తూలంగా మాట్లాడుతున్నట్టే అప్పుడు వెంటనే దావీదు అంటాడు, అతనితో నేను పోరాడతాను. వాడు ఎవడైనా కావచ్చు, కానీ నా దేవుని ముందు వాడు చిన్నవాడే. నా దేవుని ముందు, సైన్యములకు అధిపతి దేవుని ముందు వాడు చిన్నవాడే. నేను ఆడితో పోరాడతానని చెప్పి ఆ దావీదు గొలియాతుతో పోరాడాడు. గొలియాతును చంపి తన తలను నరికి ఆ తలను పట్టుకుని ఆ గ్రామం లేకపోతే ఆ పట్టణ వీధుల్లోకి తీసుకొచ్చినప్పుడు ప్రజలందరూ కూడా దావీదుని ఏమన్నారు? దావీదుకి 10,000 జయాలు, సౌలుకి 1000 జయాలు. దావీదుకి 10,000 జయాలు అని అందరూ కూడా దావీదుని పొగుడుతుంటే సౌలు వాస్తవానికి ఏం చేయాలండి? నేను చేయనటువంటి కార్యాన్ని చిన్నోడు చేశాడు, దావీదు చేశాడు అని చెప్పి దావీదుని ఇంకా అభినందనలు తెలియచేయాల్సినటువంటి వాడు దావీదు మీద విషపు చూపు నిలిపాడు. చూసారా?
వాస్తవానికి దావీదు తన పరువును కాపాడాడే, ఇశ్రాయేల్ రాజ్యాన్ని కాపాడాడే, ఇశ్రాయేల్ యొక్క ప్రజల యొక్క పరువును కాపాడాడు. భయంకరమైన శత్రువు బారి నుంచి ఇశ్రాయేల్ రక్షిస్తే అందలం ఎక్కించి అభినందనలు తెలియజేసినటువంటి సౌలు విషపు చూపు నిలిపాడు. అవునండి, ఈరోజు మనిషి శరీరం అంతా విషమే. చిన్నప్పుడు ఒక పద్యం నేను చదువుకున్నాను. ఆ పద్యం చెప్పను కానీ భావం చెప్తాను. పాము గట్ట విషయం ఎక్కడుంటుంది? తలలో ఉంటుంది. ఫణికి ఎక్కడుంటుంది చెప్పండి? పాముకి ఎక్కడుంటుంది? తలలో ఉంటుంది. మరి రుచికానికి అండి, రుచికం అంటే ఏంటి? తేలికి ఎక్కడ ఉంటుంది? నరునికి ఎక్కడ ఉంటుందట? మొత్తం బాడీ అంతా ఉంటుందట. ఈ పద్యం మనది నిజమేనండి. ఈరోజు మనుషులంతే, నిజంగా విషం చిమ్ముతూ ఉంటారు, విషం కక్కుతూ ఉంటారు. ఏమ్మా ఏమండి పిన్ని గారు బాగున్నారా అంటది, సిస్టర్ గారు ప్రైజ్ దిల్లాడండి అంటది, కానీ వెనకాలంతా కపటమే. విషయాన్ని ఎలాగన్నా చిమ్మాల, పరువును ఎలాగన్నా పాడు చేయాలా, వీరు ఎలా, ఈ కుటుంబం ఎలాగన్నా దిగజారిపోవాలి అనే విషయాన్ని చిమ్మేటువంటి వ్యక్తులు కపటం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగిన, దాన్ని గ్రహించగలిగినటువంటి వాడు ఎవరు? అవునండి, ఈరోజు హృదయం అన్నిటికంటే మోసకరమైనది. హృదయంలో భయంకరమైన తలంపులు, కపటోపాయమైనటువంటి ఆ పరిస్థితులు మానవుల్లో కనబడుతున్నాయి. ఈరోజు ఒకవేళ కపటంతో నింపబడిన వ్యక్తి అయితే దేవునికి ఏనాడు ఇష్టడుగా ఉండలేవు. కపటము, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. హృదయంలోంచి వస్తున్న దురాలోచనలు, హృదయంలోంచి వస్తున్న మత్తతులు, కాముకత్వము హృదయంలోంచి వస్తున్నాయి. ఇవి దేవుడు అంటున్నాడు, ఆ హృదయాన్ని మార్చడానికి లోకానికి వచ్చాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యేసు ప్రభువారు మతాన్ని మార్చడానికి వచ్చారా ఈ రాత్రికాల సమయంలో? యేసు ప్రభువారు కులాన్ని విడగొట్టడానికి ఈ ప్రాంతానికి వచ్చాడా? యేసు క్రీస్తు ప్రభువారు ఒక యూనివర్సిటీని ప్రారంభించి శిష్యుల్ని ఏర్పాటు చేసుకుని కులాలు మతాలు మార్చడానికి యేసునాథుడు ఈ లోకానికి వచ్చాడా? రాలా. మనిషి యొక్క పాడైపోయినటువంటి మనిషి యొక్క మనస్తత్వాన్ని మార్చడానికి ఈ లోకానికి వచ్చాడు. పాడైపోయిన మనిషి యొక్క మనస్సును మార్చడానికి లోకానికి వచ్చాడు. అందులో బట్టే ఇది మత మార్పిడి కాదు, మనస్సు మార్పిడి. గట్టిగా చెప్పకూడదు, దేవుని మహిమపరచండి. ఈరోజు ఇక్కడ చెప్పబడుతున్న సందేశం మీ మతాలు మార్చుకోమని మేము చెప్పట్లా. మత్యుద్భవ మత అన్నారు. మత్తులోంచి వచ్చిన ఈ మతాలని నేనాడు రక్షించలేవు, కులాలని రక్షించలేవు. ఈరోజున ఆలోచన చేయండి, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే మనిషి హృదయాన్ని మార్చగలిగినటువంటి వాడు. చాలా కాలం క్రితం కృష్ణా జిల్లాలో జరిగిన సందర్భాన్ని చెప్తున్నానండి. మనిషి హృదయంలోంచి వస్తున్న దురాలోచనలు ఎంత భయంకరమైనవి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. చాలామంది ధనం యందు నమ్మిక ఉంచి పాడైపోతున్నారు. దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారండి. 2 కుమారులు ఉంటే తండ్రికి 80 ఎకరాలు ఆస్తుంది. 80 ఎకరాలు ఆస్తుంటే తండ్రి వృద్ధాప్యలోకి వచ్చేసాడు. పెద్ద కుమారుడికి పెళ్ళి అయింది, కొంతమంది పిల్లలు ఉన్నారు. కానీ చిన్నవాడికి ఇంకా పెళ్ళి కాలేదు. అల్లరి చిల్లరగా తిరుగుతున్నాడు. జీవితం అంటే ఒక ఫోకస్ లేదు. జీవితం అంటే ఒక అర్థరహితంగా ఆ వ్యక్తి జీవిస్తున్నాడు. అంటే కుర్రోళ్ళతో అల్లరి చిల్లరగా తిరుగుతున్నాడు, జులాయిగా తిరుగుతున్నాడు. ఒకరోజు అన్న తను పిలిచాడు, తమ్ముడు నేను ప్రేమిస్తున్నాను రా, ఐ లవ్ యూ రా అన్నాడు. వాస్తవానికి సరిగ్గా చూసేవాడు కాదండి. అన్న ఏనాడు కూడా ప్రేమతో చూసేటువంటి వాడు కాదు. తమ్ముడిని ఎప్పుడు అసహించుకునేవాడు, తమ్ముడిని ఎప్పుడు దగ్గర రానిచ్చేటువంటి వాడు కాదు. కానీ ఒకరోజు అన్న తమ్ముడిని పిలిచి, మరి ఇంతకాలం నేను సరిగ్గా చూసుకోలేకపోయినరా, నాకు చాలా జ్ఞానోదయం కలిగింది, ఇంకెవరున్నారు నాకు, నువ్వు ఒక్కడివే కదా అని చెప్పి ఎంతో ప్రేమతో మాట్లాడుతుంటే తమ్ముడు అనుకున్నాడు, నా అన్న మారిపోయాడు, ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాడు అని అనుకున్నాడు. అలా మాట్లాడిన మరుసటి రోజుకి మనం పట్టణంకి వెళ్దాం, ఇద్దరం కలిసి చాలా కాలం, చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాం కానీ ఈ మధ్యన వెళ్ళలేదు, నీకు బట్టలు కొంటాను, సినిమాలు చూపిస్తాను, చక్కగా మంచి హోటల్కి వెళ్దాం, చక్కగా బిర్యానీ తిందాం, పలావ్ తిందాం అని చెప్పి ఆ తమ్ముడిని వెంటేసుకుని పట్టణానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత పట్టణంకి వెళ్ళటంతోనే ఒక టిఫిన్ హోటల్ తీసుకెళ్ళాడు. అక్కడ మంచిగా టిఫిన్ చేశారు. టిఫిన్ చేసిన తర్వాత ఆ పట్టణంలో ఒక సినిమా థియేటర్ ఉంటే ఆ సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూశారు. చక్కగా ఎంత ఆనందంగా ఉన్నాడో తమ్ముడు. ఎందుకంటే తన అన్న ఏనాడు ఇలాంటి కార్యం చేయలేదు. కానీ ఆ రోజు ఎప్పుడైతే సినిమా హాల్కి తీసుకెళ్ళాడో సినిమా చూశారు. చూసిన తర్వాత మధ్యాహ్నం అయింది. ఒక చక్కటి హోటల్కి వెళ్ళారు. హోటల్కి వెళ్ళి
ఏమండి, పీతలు, రొయ్యలు, మాంసము అన్నిటితో చక్కగా భోజనం పెట్టించాడు. ఇద్దరు తిన్నారు. ఎంతో ఆనందం తమ్ముడికి. ఇదే కదా నా అన్న జీవితంలో మార్పు చూడాలనుకున్నాను, నిజంగా ఎంత మార్పు వచ్చింది నా అన్నలో అని చెప్పి చాలా సంతోషిస్తున్నాడు. అలా సందర్భంలో మధ్యాహ్నం అంతా చక్కగా తిన్నారండి. తిన్న తర్వాత అలా బజార్లోకి వెళ్ళి ఒక బట్టల షాప్ ఉంటే బట్టల షాప్లోకి వెళ్ళి, తమ్ముడు నీకేం కావాలంటే అది కొనుక్కోరా, డబ్బులు నేనే ఇస్తానన్నాడు. అప్పుడు మంచి టీషర్ట్లు కొనుక్కున్నాడు, జీన్ ప్యాంట్ కొనుక్కున్నాడు, ఇంకా చక్కటి బట్టలన్నీ కొనుక్కొని నిజంగా అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఇలా కౌగిలించుకున్నాడు. అన్నయ్య ఎంత ప్రేమ అని నేనంటే నిజంగా ఎంత సంతోషంగా ఉందంటే, నా సంతోషం నేను ఏం చేయలేకపోతాను, ఆపుకోలేకపోతాను అని చెప్పి కౌగిలించేసుకున్నాడు. ఏం కాదులేరా, నువ్వు నా తమ్ముడు కదా అని మాట్లాడుతున్నప్పుడు సాయంకాలం అయిందండి. సాయంకాలం కూడా ఆ బజార్లో అటు ఇటు తిరిగారు. మరలా సాయంకాలం కూడా మంచి హోటల్ తీసుకెళ్ళాడు. అక్కడ కూడా మంచిగా భోజనం పెట్టించిన తర్వాత సాయంకాలం 9 గంటలకి మళ్ళీ సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూశారండి. సినిమా చూస్తే నిజంగా ఆ సినిమాలో హీరోయిన్ వీళ్ళందరూ యొక్క యాక్షన్ చూస్తూ ఉన్నప్పుడు తమ్ముడు చాలా చాలా సంబరపడిపోతున్నాడు. సినిమా అయిపోయింది. రాత్రి సుమారుగా 12:30-1 గంట అయిపోయింది. రోడ్డు మీదకి వచ్చారు. బస్సులు లేవు, ఆటోలు లేవు. ఇంకా నడక ప్రయాణం మొదలుపెట్టారు గ్రామానికి. అలా వెన్నెల రాత్రులు అలా నడుస్తూ ఉన్నారు. అన్న జోకులు వేస్తున్నాడు. తమ్ముడు, ఆ సినిమాలో హీరో అలా అన్నాడు కదా, ఆ సినిమాలో ఆ హీరోయిన్ అలా ఉంది కదా అంటుంటే తమ్ముడు నవ్వుతూ ఉన్నాడు. నిజంగా ఎంత ఆనందంతో ఇంటికి తిరిగి వస్తున్న టైంలో అర్ధరాత్రి భయంకరమైనటువంటి ఆ యొక్క వెన్నెల రాత్రుల్లో నడుచుకుంటూ వస్తున్నారు. వెనకాల ఎవరు లేరు, కానీ వెనకాల నుంచి ఎవరో తమ్ముడిని పొడి చేశారండి. వెనకాల నుంచి తమ్ముడిని ఎవరో పొడిచారు. గట్టిగా అరిచాడు, అన్నయ్య ఎవరో పొడిచారా అని గట్టిగా అరిచాడు. అరిచి వెనక్కి ఇలా తిరిగి చూసేటప్పటికి వెనకాల ఉంది ఎవరో తెలుసండి, మార్నింగ్ నుంచి ఉదయకాలం నుంచి ఎంతో కపటంతో ఎంతో ప్రేమతో మాట్లాడిన తన అన్న ఒక ఉగ్ర రూపుడై కర్కశ హృదయంతో నరహంతకుడుగా ముఖమంతా కూడా ఎంత భయంకరంగా ఉందంటే ముఖమంతా కూడా ఎంతో ఉగ్ర రూపంతో కత్తి పట్టుకుని ఇలా ఉన్నాడండి. పొడిచిన వాడు ఎవరో కాదు, అన్నే. ఉదయకాలం నుంచి కూడా తమ్ముడి మీద ప్రేమంతా కూడా ఒలకబోస్తున్నాడు. అదేంటి నిజమా? కాదు, కపటమైన ప్రేమది, కపటతో కూడిన ప్రేమ. అన్నయ్య నువ్వా అని ఎప్పుడైతే అనబోయాడో వెంటనే మరొక పొట్టలో పొడి చేశాడండి. వెనకాల ఒక పోటు పొడిచాడు, ఈ పొట్టలో ఇంకొక పోటు పొడిచేటప్పటికి ఆ తమ్ముడు అంటున్నాడు, కింద పడిపోయాడు. 2 చేతులు పట్టుకుని బతిమలాడుతున్నాడు, అన్నయ్య నన్ను విడిచిపెట్టేసేయి, ఆస్తి కోసమే కదా, ఆ 40 ఎకరాలు కూడా 40 ఎకరాల ఆస్తి కోసమే కదా, విడిచిపెట్టే అన్నయ్య, 40 ఎకరాలు నువ్వే తీసుకో, నాకేం వద్దు, నన్ను ప్రాణాలతో విడిచిపెట్టంటే కర్కశ హృదయంతో బతిమలాడిన కాళ్ళు పట్టుకున్నా సరే అన్న తమ్ముని విడిచిపెట్టలేదండి. 22 పోట్లు పొడి చేశాడు. 22 పోట్లు నిర్దాక్షిణంగా పొడి చేశాడండి. పొడి చేసిన తర్వాత ఆ యొక్క తమ్ముడు గిలగలా కొట్టుకుంటూ, ఆ రక్తం మడుగులో గిలగలా కొట్టుకుంటూ తుది శ్వాసను విడిచిపెట్టాడు. వెంటనే అన్న ఏం చేశాడంటే అర్ధరాత్రి ఆ ఊరిలో ఒక తూము ఉంది, పొలంలో తూములు ఉంటాయి కదండి, ఆ తూముల్లోకి ఈ శవాన్ని లోపలికి తోసేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఉదయం లేచిన తర్వాత అమ్మ అడుగుతుంది, ఎరా తమ్ముడు నువ్వు కలిసి వెళ్ళారు కదా, తమ్ముడు ఏడి అని అంటే, రాత్రి సినిమా చూసాం, అలా మావయ్య గారి ఇంటికి వెళ్తా అన్నాడు, ఆడ అలా వెళ్ళాడు, నేను ఎలా వచ్చాను అన్నాడు. దినాలు గడుస్తున్నాయి. సుమారుగా 2-3 దినాలు అయిపోయింది. ఆ టైంలో ఉదయాన్నే ఒక రైతు ఆ పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ తూములో ఉన్నటువంటి ఆ శవాన్ని చూశాడు. వెంటనే పోలీసు వారికి కాల్ చేశారు. పోలీసు వారు ఆ శవాన్ని బయట తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేయటం మొదలుపెట్టారు. ఎవరి అబ్బాయి, ఎక్కడుంటాడు ఇతను అని అంటే, పలానా వారి అబ్బాయి. ఇంటికి తీసుకొచ్చి చెప్పారు, అమ్మా మీ యొక్క కొడుకే ఇలా చచ్చిపోయి ఉన్నాడు, శవమై ఉన్నాడు అని ఎప్పుడైతే అడిగారో అన్నం తీసుకొచ్చి అడిగారు, ఏమైంది మీ తమ్ముడి కంటే ఏదో చెప్పడం మొదలుపెట్టాడు. పోలీసు వారికి ఎక్కడో అనుమానం వచ్చింది అన్న మీద. తీసుకెళ్ళి తమదైన చెల్లి ఎప్పుడైతే ప్రశ్నించారో ఆ అన్న చెప్తున్నాడు, 40 ఎకరాల కొరకు నేనే నా తమ్ముడిని చంపేశాను. అర్థం చేశారా? దురాలోచనలు, మనిషికి దురాశ. ఈరోజు ఆ వ్యక్తి కటకటాలు ఏం లెక్క పెడుతున్నాడు? ఓచలు లెక్క పెడుతున్నాడు.
దురాలోచనలు, మనిషి నుంచి దురాలోచనలు. రాత్రి పడుకుంటాను అంటాడు, కానీ ఎవరో కొంప కూల్చేయాలంటాడు దురాలోచనలు. ఉదయం కొబ్బరికాయ ఆ చెట్టు చూస్తాడు, రాత్రికి ఎలాగన్నా కొబ్బరికాయలు దించేయాలనేటువంటి ఆలోచన, దురాలోచనలు మనిషి నుంచి వస్తున్నాయి. కపటం. సౌలు కూడా చూసారా, ఆవిడ అతని శరీరం అంతా కూడా విషమే, విషపు చూపు. ఒక మాట నేను చెప్పనండి, ఒకవేళ నీవు ఈ స్థితిలో ఉన్నట్లయితే దేవుడు నిన్ను విడిపించగలడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగన్నా దావీదుని చంపేయాలని సౌలు విషపు చూపు నిలిపి తన కూతురును కూడా ఇచ్చాడు. ఎవరికి? దావీదుకి ఇచ్చాడు. పెళ్లి చేయించాడండి. సౌలు కుమార్తె అనేటువంటి మీకాల్ను దావీదుకి ఇచ్చి పెళ్లి చేశాడు. ఎందుకు తెలుసా? ప్రేమతో కాదు, కూతురు ద్వారా అల్లుడిని ఏం చేయాలా? చంపేయాలని. నాకు తెలుసు ఆ సందర్భాలన్నీ కూడా. కానీ దేవాదేవుడు దావీదుని తప్పించాడు. స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. ఎందుకు తెలుసా? దావీదు దేవునికి ఇష్టానుసారుడు. దావీదు దేవునికి ఇష్టానుసారుడు, ఏ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్ అని దావీదుని పిలిచారు. దావీదులో యథార్థత, దావీదులో ఉన్న ప్రార్థనా జీవితం, దావీదు దేవుని వాక్యాన్ని ప్రేమించిన విధానం, సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరమని అన్నటువంటి దావీదు ఎప్పుడు కూడా కలహాన్ని ప్రేమించేటువంటి వాడు కాదు. సమాధానాన్ని కోరుకున్నటువంటి దావీదు దేవునికి ఇష్టడయ్యాడు. అందుని బట్టి దావీదును దేవుడు ఏం చేశాడు? తప్పించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు దేవాదేవుడు మీ జీవితంలో కూడా మరణాన్ని తప్పించగలడు. మనందరూ కూడా మరణాన్ని తప్పించుకున్నాం కదండి. కరోనా టైంలో అనేక మంది మరణించారు మన కళ్ళ ముందే. కానీ దేవాదేవుడు మరణాన్ని తప్పించి ఈరోజు సజీవ లెక్కలో ప్రభు ఉంచి ఆయన ఆరాధించేటువంటి గొప్ప గుంపులో మనందరినీ ప్రభు ఉంచాడు. అందరూ బట్టి గట్టిగా చెప్పకూడదు, దేవుని అనుభవింపరచండి. దేవునికి అసాధ్యమైనది లేదు. దేవాదేవుడు మరణాన్ని తప్పించేటువంటి వాడు. మనం హిజ్కియా గురించి ఆలోచన చేస్తున్నప్పుడు హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది. ఎప్పుడైతే దేవుని సేవకుడు యెషయా వచ్చి అంటున్నాడు, అయ్యా హిజ్కియా నువ్వు మరణం అవ్వబోతున్నావు, ఇంటిని చక్కబెట్టుకో అని ఎప్పుడైతే దేవుని సేవకుడు హెచ్చరించగానే గోడ వైపు తిరిగి కన్నీళ్లు కార్చిన హిజ్కియా ఎన్ని సంవత్సరాలు ఆయుష్ని పొందుకున్నాడు? ఎన్ని సంవత్సరాలు ఆయుష్ని పొందుకున్నాడు? మరణించబోతున్నామని దేవుని సేవకుడు చెప్పాడు. కానీ అతడు దేవుని వైపు తిరిగిన విధానాన్ని బట్టి, కన్నీరు కార్చిన విధానాన్ని బట్టి దేవాదేవుడు అతనికి 15 సంవత్సరాలు తిరిగి ఆయుష్ని ప్రభువు అనుగ్రహించాడు. మరణం తప్పించడం యెహోవా వశము అని 68వ కీర్తన 19వ చరణంలో ఆ మాట చూస్తాం. మరణం తప్పించడం యెహోవా వశము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీరసపడిపోయారు మీరందరూ కూడా. నీరసంగా ఉన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒప్పేసుకుంటున్నారు. అయితే నీరసంగా ఉన్నారా? మేమందరం కూడా దేవుని సన్నిధిలో ఆసక్తిగా దేవుని వాక్యం వింటున్నాం అన్నటువంటి వారు స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. మీరు నా వైపు చూడకపోయేసరికి మీకు ఆసక్తిగా వింటలేదేమో అనుకుంటున్నాను. మీరందరూ స్క్రీన్ చూస్తున్నారని తెలియట్లేదు నాకు. ప్రైజ్ ది లార్డ్. అందరూ చెప్పాలి, గట్టిగా చెప్పాలా. మరణం తప్పించడం యెహోవా వశం. ఏమంటే చాలా సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన చెప్తాను. సుమారుగా 36-37 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన చెప్తాను. జాగ్రత్తగా రండి. ఒక దంపతులు ఇద్దరు కూడా ఒక ప్రాంతంలో చిన్నగా పరిచర్య ప్రారంభించారండి. వాళ్ళిద్దరు కూడా ఉద్యోగాలను రాజీనామా చేసి అసలు తెలియని ప్రాంతం, వాళ్ళకి బంధువులు లేరు, స్నేహితులు లేరు, ఒక్కరు లేరు. దేవుడు పిలిచాడని ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారు. ప్రతి ఆదివారం కూడా ఆరాధన జరిగిస్తున్నారు. అక్కడ రోడ్ల మీద నిలబడి దేవుని సువార్త అందిస్తున్నారు. సంఘం మెల్లగా ఏమవుతుందంటే అభివృద్ధి చెందుతూ ఉంది. సుమారుగా ఒక 40-50 మంది సంఘం అయ్యారు. అయిన తదుపరి దేవాదేవుడు ఆ దంపతులను దేవుడు ప్రేమించి 3 బిడ్డల్ని దేవుడు వారికి కానుకగా ఇచ్చాడు. గర్భఫలం యెహోవా గురించి బహుమానం. గర్భఫలాన్ని ఇచ్చాడు. 3 బిడ్డల్ని ఇచ్చారండి. 3 కూడా దేవుని కృపలో పెంచుతూ ఉన్నారు. ఒకరోజు ఆదివారం ఆ ఇంట్లో జరిగినటువంటి విషాదకరమైన సంఘటన చెప్తాను. అదేంటంటే ఆ 3 బిడ్డల్లో చిన్నవాడు ఉంటాడు కదండి, ఆఖరివాడు 11 నెలలు లేదా 10 నెలల వయసు. ఆ వయసు కలిగిన ఆ చిన్న బిడ్డ ఆదివారం రోజున, అంటే ఆదివారం అంటే దేవుని సేవకులు ఇల్లు ఎలా ఉంటాయి? స్తబ్దుగా ఉంటాయా? బిజీగా ఉంటారు. ఎందుకంటే ఆదివారం ఆరాధనలు ఉంటాయి. మీరందరూ వచ్చి ప్రార్థన చేయమని కోరుతూ ఉంటారు. దైవజనులు ఎవరైనా సరే ఆదివారం ఎలా ఉంటారు? చాలా బిజీగా ఉంటారు. అంటే ప్రార్థనలు జరుగుతాయి, వాక్య సందేశాలు, మొత్తం ఆదివారం అంతా కూడా బిజీగా ఉంటారు. అలాంటి సందర్భంలో ఉదయకాల సమయంలో ఆ యొక్క తల్లి పాస్టర్మ గారు ఏం చేస్తున్నారంటే వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజన సదుపాయం చేయడం కొరకు ఆమె వంట పనిలో ఆమె నిమగ్నమయ్యారు.
10 గంటలకు ఆరాధన. అందును బట్టి సో ఆ ఇంట్లో ఏం జరిగిందంటే, ఆ చిన్న కుమారుడు పాక్కుంటూ వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో ఒక నీళ్ళ టబ్ ఉంది, ఆ సంపు లాంటిది ఉంది, ఆ సంపులో పడిపోయాడు. చూడలేదు. ఆ సంపులో పడిపోయిన తర్వాత వీళ్ళ పనిలో వీళ్ళు ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, సుమారుగా ఒక అరగంట తర్వాతో లేకపోతే 40 నిమిషాల తర్వాత గంట తర్వాతో ఎప్పుడో కుమారుడు ఏడని చూసేటప్పటికి కుమారుడు అక్కడ లేడు. పాక్కుని ఆడుకుంటున్నాడేమో అనుకున్నారు, కానీ అక్కడ లేడు. చూస్తే ఆ నీళ్ళ సంపులో ఉన్నాడండి. బోర్లా పడిపోయి శరీరం అంతా కూడా నీలపు రంగులోకి వచ్చేసి పెదాలన్నీ కూడా ఏమైపోయినాయి అంటే తెల్లగా అయిపోయి ఆ పరిస్థితుల్లో నీళ్లు అలా తేలిపోయి ఉన్నాడు. వెంటనే తల్లి అలా చూసి షాక్ అయిపోయింది. ఆ బిడ్డను గట్టిగా అరిచిందండి. ఆ పొజిషన్లో బిడ్డను చూసి గట్టిగా అరిస్తే ఆ పాస్టర్ గారు ఉంటారు కదా, ఎక్కడ ఉన్నారు ఆయన, త్వరగా గబగబా వచ్చేటప్పటికి బోర్లా పడిపోయి మృత శరీరం వలె, ఒక డెడ్ బాడీ వలె ఉన్నాడు కుమారుడు, చిన్న పిల్లవాడు. వెంటనే బయటికి తీశారు. ఆ తల్లి ఏడుస్తూనే ఉంది, గట్టిగా బొబ్బలు పెట్టి ఏడుస్తూ ఉంది, నా కొడుకు అని గట్టిగా ఏడుస్తుంటే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఏ అపాయం జరిగిందని చెప్పి అందరూ వచ్చారండి. వచ్చేటప్పటికి బాబు మొత్తం నీళ్లు తాగేశాడు. ఊపిరితిత్తుల నిండా నీళ్లు ఉన్నాయి, ఇంకా చలనం లేదు. ఒకరిని చెప్పాలి, నాడి కొట్టుకోవట్లేదు, ఇక్కడ గుండె కూడా కొట్టుకోవట్లేదు. అలాంటి పరిస్థితుల్లో ఎవరు ఉన్నారంటే త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి, డాక్టర్ గారు ఏదైనా చేసి బ్రతికిస్తాడు, త్వరగా తీసుకెళ్ళండి అంటే ప్రక్కన ఒక నర్సింగ్ హోమ్ ఉంటే అక్కడ తీసుకెళ్తే డాక్టర్ గారు చేతుల్లో కూడా తీసుకోకుండా దగ్గరకు వచ్చి నాడి పరీక్షించాడు. గుండె దగ్గర ఇలా చేయి పెట్టాడు, నాడి కొట్టుకోవట్లేదు, గుండు కూడా కొట్టుకోవట్లేదు. వెంటనే అన్నాడు, మీరు మృతదేహాన్ని తీసుకొచ్చారండి, ఒక పావు గంట ముందు తీసుకొచ్చుంటే కనుక ఈ బాబుని మేము బ్రతికించేవాళ్ళం, లేకపోతే ఏదైనా చేసేవాళ్ళం. బాబులో ప్రాణం పోయిందండి, లంగ్స్లో అంటే ఊపిరితిత్తుల నిండా నీళ్లు ఉన్నాయి. అందుని బట్టి బాబు చచ్చిపోయాడు, మేము ఏం చేయలేం, మీరు మీ మతాచారాల ప్రకారము మీరు ఏం చేస్తారో చేసేసుకోండి అని ఎప్పుడైతే చెప్పగానే ఆ యొక్క బాబును మరలా ఇంటికి తీసుకొచ్చారండి. నిజంగా అందరి ముందు ఆ వరండాల్లో పడుకోబెట్టింది తల్లి. ఇప్పుడు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తుంది, అయ్యా ఈరోజు మా కుటుంబంలోంచి నీకు ఒక ఆత్మ కావాలి అంటే నా కుమారుని ఈరోజు తీసుకోవద్దయ్యా, ఈరోజు నీ పునరుత్థాన దినము, ఇంకొక అరగంట అయితే నేను నా పిల్లలు నా భర్త వెళ్ళి దేవుని మందిరంలో ఆరాధన జరిగిస్తాం, నా భర్త వాక్యం చెప్తాడు, నేను అనేక మంది కోసం ప్రార్థన చేస్తాను, నువ్వు ఆశ్చర్యకరుడు, మరణం తప్పించిన యెహోవా వశమని మేము వాక్యం చెప్పాలి. నా కుమారుడు యొక్క మృతదేహాన్ని ఇలా పెట్టుకుని నిశ్చితమైతే నా బాబులో మరలా జీవాన్ని ఇవ్వయ్యా. అలనాడు లాజరు చనిపోయేటప్పుడు 4 రోజుల తర్వాత లాజరులో జీవాన్ని ఇచ్చావు. నాయను గ్రామంలో విధవరాలు కుమారుడు చనిపోయిన తర్వాత ఆ విధవరాలు కుమారుడు యొక్క పాడిని ముట్టుకున్నప్పుడు విధవరాలు కుమారుడు బ్రతికాడు. అధికారి అయినటువంటి యాయీరు కుమార్తె చనిపోయినప్పుడు తలితాకుమని పిలిచి ఆ కుమార్తెని నువ్వు బాగు చేశావు, మరణం నుంచి తిరిగి లేపావు. ఆనాడు ఉన్నటువంటి దేవుడు ఈనాడు ఉన్నావు కాబట్టి నా కుమారుడికి నీ చిత్తమైతే నా బాబులో మరలా జీవాన్ని ఇవ్వయ్యా అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తుందో, ప్రార్థన చేసే 20 నిమిషాలకి దేవాదేవుడు ఏమనుకున్నాడో తెలియదండి, తన ఆలోచన మార్చుకున్నాడో నాకైతే తెలీదు, ఆ చిన్న బాబులో దేవాదేవుడు జీవాన్ని ఉంచాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరచండి. నేను కట్టుకథ చెప్పట్లేదు, ప్రజలందరూ అలా చూస్తుంటుండగానే దేవాదేవుడు ఆ బాబులో మెల్లగా జీవాన్ని ఇచ్చాడు. ఎప్పుడైతే ఆమెకు అర్థమైంది దేవుడు బాబుకు జీవాన్ని ఇచ్చాడని చెప్పి తన భర్తతో చెప్పినప్పుడు, అప్పుడు వచ్చి ఈ పల్స్ పట్టుకున్నప్పుడు ఆ నాడి కొట్టుకోవడం ప్రారంభించిందట. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. గుండె కొట్టుకోవడం ప్రారంభించింది, దేవుడు మరలా జీవాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత ముక్కుల్లోనూ నోట్లోనూ వెల్లుల్లిపాయ రసం ఉల్లి రసం పోసి ఆ బాడీని అప్పుడు మసాజ్ చేసినప్పుడు నిజంగా కొన్ని నీళ్లు బయటకు రావడం జరిగింది. ఆ బాబు లేచి కూర్చోవడం జరిగింది. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. మరణం తప్పించడం యెహోవా వశము. నువ్వు నిజంగా విశ్వాసం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని చిత్తానుసారంగా మరణాపాయ స్థితిలో ఉంటే నిన్ను దేవుడు రక్షిస్తాడు. ఒకవేళ మరణించిన నిన్ను కూడా దేవుడు లేపడానికి ఆయన సమర్థుడని చెప్పడానికి ఈ రాత్రి కాలంలో ఎంతగానో గర్విస్తున్నాను నా దేవుని బట్టి. ఆ కుమారుడు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు, బాగా చదువుకోవాలా, బాగా ఉన్నత విద్యను అభ్యసించాలా, ఒక ధైర్యంతోనూ
నిజంగా దేవుని బిడ్డలంటే రోషంతో బ్రతకాలనే ఉద్దేశంతో బాగా చదువుతున్నాడు, క్లాసులో ఫస్ట్ మార్కులు వస్తూ ఉన్నాయి. అలాంటి సందర్భంలో ఆ ఉన్నతమైన విద్యను అభ్యసించాడు. 2 మాస్టర్ డిగ్రీలు చదివాడు. హి డిడ్ 2 మాస్టర్ డిగ్రీస్. అంటే ఉన్నతమైన చదువుని అభ్యసించిన తర్వాత చాలామంది అన్నారు, దేవుని సేవకు రావాలి కదా నువ్వు, మీ తండ్రి గారు పాస్టర్ గారు కదా, నువ్వు సేవ చేయమంటే ఏమన్నా చేస్తాను కానీ నేను దేవుని సేవ చెయ్యను. ఏదన్నా చేస్తాను, మంచి ఉద్యోగం చేస్తాను, మంచిగా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తాను, కానీ దేవుని సేవ చేస్తే ఏముంటుంది చెప్పండి? అందరూ ఏమంటారు? అందరూ తిట్లు, లేకపోతే అందరూ కూడా దూషణ మాటలు. చాలామంది అంటారు, మేము చందాలు ఇవ్వకపోతే మీరు ఎలా బతుకుతారని అడగరా? పాస్టర్ గారికి ఇలా చెప్పరండి, మేము దశింబగా ఇవ్వకపోతే మీరు ఎలా బతుకుతారు, మేము చందా ఇవ్వకపోతే ఎలా బతుకుతారు అని అంటా ఉన్నప్పుడు ఆ మాటలు విని దేవుని సేవ నేను చేయలేను, కావాలంటే బాగా చదువుకొని ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగం సంపాదించి 2-3 దశింభాగాలు ఇస్తాను తప్పించి సేవకు మాత్రం రాను అని ఆ అబ్బాయి తీర్మానం తీసుకున్నాడండి. అంటే సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాడు దేవుని సేవని. మంచి ఉద్యోగంలో ఒక మేనేజర్ లెవెల్లో ఒక గొప్ప ఉన్నతమైన స్థానానికి ఆ వ్యక్తి వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయికి యవన కాలంలో ఉన్నప్పుడు దేవుడు ఒక దర్శనాన్ని చూపిస్తున్నాడు. అది అర్ధరాత్రి వేళ, తెల్లవారుజాము అవుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో ఒక కల వస్తూ ఉంది ఆ అబ్బాయికి. ఏంటనంటే, చిన్నప్పుడు 10-11 నెలల ప్రాయంలో ఏ విధం చేతనైతే ఆ వ్యక్తి నీళ్ళలో పడిపోయాడో, ఆ టైంలో తన తల్లి ఏ విధంగా అరిచిందో, కేకలు పెట్టిందో, ఏ విధంగా హాస్పిటల్కి తీసుకెళ్లారో అవన్నీ కూడా దేవుడు ఒక సినిమా రీలువలో చూపిస్తూ ఉంటుంటే నిజంగా ఆ కుమారుడు చూస్తున్నాడు, దర్శనాన్ని చూస్తూ దేవుడు ఎలా జీవాన్ని ఇచ్చాడో, దేవుడు తన హస్తాన్ని తన యొక్క నుదురు మీద ఏ విధంగా పెట్టాడో అది కూడా చూపించిన తర్వాత సజీవుడైనటువంటి విషయాన్ని కూడా చూపించి ఒక్క ప్రశ్న అడిగాడు. అదేంటి తెలుసా? నా కొరకు నువ్వు జీవించగలవా? నా సేవను నువ్వు ముందుకు తీసుకెళ్ళగలవా? నా కొరకు నువ్వు జీవించగలవా? నా సేవ చేయగలవా అని ఎప్పుడైతే చెప్పగానే దేవుడు అంత సూటిగా స్పష్టంగా మాట్లాడిన తర్వాత ఆ అబ్బాయి ఇంకా దేవుని మాటకు ఎదురు చెప్పలేకపోయాడు. తర్వాత రోజే తన యొక్క ఉద్యోగాన్ని రాజీనామా చేశాడు. లక్షల ఉద్యోగాన్ని రాజీనామా చేసి దేవుని సంపూర్ణ సేవకు రావాలని తీర్మానం చేసుకున్నాడు. సంపూర్ణ సేవకు వచ్చేసాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే చిన్నతనములో దేవాదేవుడు తనకి 2వ అవకాశాన్ని ఇచ్చాడు, సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు. ఆ దర్శనాన్ని మరలా చూపించి తన సేవకు పిలుచుకున్న తర్వాత తన సేవలో వాడుకోవడం ప్రారంభించాడు. అప్పటి వరకు ఎక్కడా కూడా ప్రసంగాలు అందించలేదు, కానీ దేవుడు ఎప్పుడైతే తన ఆత్మతో అభిషేకించాడో, వాక్శక్తితో ఎప్పుడైతే నింపాడో, అనేక ప్రాంతాలు, అనేక గ్రామాల్లో, అనేక పల్లెల్లో, అనేక ఏజెన్సీ గ్రామాల్లో దేవుడు అవకాశాలు ఇస్తూ దేవుని వాక్యం చెప్పడానికి, అనేక రాజవీధుల్లో నిలబడి దేవుని వాక్యం చెప్పడానికి దేవుడు ధైర్యాన్ని ఇచ్చాడు. అనేక దేశాలు నిలబెడతా ఉన్నాడు. అనేక రాష్ట్రాల్లో అనేక మంది నాస్తికుల ముందు, అనేక మంది బాగా చదువుకున్నటువంటి వ్యక్తుల ముందు, అనేక మంది శాస్త్రవేత్తల ముందు, రాజకీయవేత్తల ముందు కూడా నిలబెడుతూ అనేక మంది యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను, సవాల్తో కూడిన సువార్తను ఎప్పుడైతే అందిస్తూ దేవుని మహాకృపను బట్టి ఆ యొక్క కుమారుణ్ణి సుమారుగా 45-50 దేశాల్లో దేవుడు తన సువార్త కోసం అతి చిన్న వయసులో తిప్పి అనేక ప్రాంతాలు తిప్పుతూ ఈ రాత్రి కాలంలో మీ ముందు నిలబెట్టించి ఆ కుమారుడు చేత దేవుని వాక్యాన్ని అందింప చేస్తున్నాడు సర్వశక్తుడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎవరి సాక్ష్యం ఇది? నా సాక్ష్యం. పేతురు అంటాడు, ఆయన పక్షపాతి కాదు. నిజంగా నా తల్లి ప్రార్థన ద్వారా, నా తల్లిదండ్రులు చేసిన ప్రార్థన ద్వారా దేవుడు తన అనాది కాల సంకల్పం ద్వారా జగత్తు పునాది వేయబడి క్రితమే పాల్ ఇమాన్యుల్ అంటే నా మీద దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను దేవాదేవుడు నెరవేర్చుకున్నాడు. ఈరోజు మీ ముందు నిలబడ్డానంటే ఈ అల్పుడు, ఎందుకు పనికిరానటువంటి వాడు, దేవాదేవుడు నిలబెట్టుకుని ఈరోజు వాడుకుంటున్నాడు. ఈరోజు నా గొప్పతనం కాదు, నా విద్య కాదు, నా జ్ఞానం కాదు, నా పలుకుబడి కాదు, నా కులం కాదు, నా యొక్క గోత్రం కాదు. నేనేమై ఉన్నానో అది దేవుని కృపై ఉన్నాను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మరణం తప్పించుట యెహోవా వశం. మరణం తప్పించుట యెహోవా వశము. ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను. దావీదు ఏమంటున్నాడు? కన్నీళ్ళు విడవకుండా నా కళ్ళును ఏం చేసేవాడు? నన్ను తప్పించాడు. కన్నీళ్ళు విడవకుండా నా కన్నులను ఏం చేసేటువంటి కాపాడువాడు. నిజమే, కీర్తనకాడు అదే అంటాడు దావీదు. 30వ కీర్తన 12 చరణం చదువుదాం. 30వ కీర్తన 12 చరణం. నేను ముగింపులోకి వస్తున్నాను. 30వ కీర్తన 12 చరణం. నీవు నా గోను పట్ట విడిపించి
సంతోష వస్త్రము నాకు ధరింపచేసి ఉన్నావు. స్తోత్రం చెప్పండి. అందరి మాటలు చెప్పండి. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నాకు ధరింపచేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రం నాకు ధరింపచేసి ఉన్నావు. గోనె పట్ట ఎప్పుడు ధరిస్తారు చెప్పండి? దుఃఖముతో ఉన్నప్పుడు, విచారంతో ఉన్నప్పుడు గోనె పట్ట ధరిస్తాం. బూడిదలోకి వెళ్ళి ఏడుస్తాం. ఏమండి, దుఃఖముతో ఉన్నప్పుడు మంచి బట్టలు వేసుకోవాలనిపిస్తుందా? నీ హృదయం అంతా కూడా దుఃఖముతో ఉన్నప్పుడు, నీ హృదయం అంతా విచారంతో ఉన్నప్పుడు పట్టుచీర కట్టుకుంటావా? ఇష్టపడం. గోనె పట్టను దేవుడు ఎలా మారుస్తాడట? సంతోష వస్త్రముగా మారుస్తాడు. నీ దుఃఖ దినములు దేవుడు సమాప్తం చేస్తాడు. ఈ రాత్రి కాలంలో దేవుడు నీ దుఃఖ దినాలు సమాప్తం చేస్తాడండి. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. ఒకవేళ దుఃఖంతో ఈ ప్రాంతానికి వచ్చినట్లయితే దేవాదేవుని దుఃఖమును సమాప్తం చేస్తాడు. నీ కన్నీళ్ళని తుడుస్తాడు. నీ కళ్ళ నుంచి కారుతున్న ప్రతి బాష్ప బిందువును దేవుడు తుడుస్తాడు. హన్నా అనేటువంటి ఒక స్త్రీ, మన సమయల్ గ్రంథం 1:1 చూస్తూ ఉంటాం. ఆమెకు ఎవడ ఒక సౌత్ ఉంది. ఆ సౌతి పేరు పెనిన్నా. ఆమె యొక్క భర్త పేరు ఎల్కానా. ఏమండి, కుమారులు లేరు, గర్భఫలం లేదు, గొడ్రాలుగా ఉంది. అనేక మంది నిందిస్తున్నారండి. అనేక మందిని ఆమెను బాధ పెడుతున్నారు. తన యొక్క సౌతి అంటే పెనిన్నా కూడా ఏమండి సూటి పోటీ మాటలు చేత అంతగానో బాధిస్తుంటే తను ప్రభు సంధికి వచ్చేసింది. సిల్హోలోకి వెళ్ళి ఏడుస్తూ ఉంది, కన్నీరు కారుస్తూ ఉంది, గోజాడుతూ ఉంది. గోనె పట్ట ధరించుకుని వచ్చింది, మొర్ర పెట్టింది, విశ్వాసంతో పట్టుదలతో ప్రార్థన చేసింది, ప్రతిష్టతో కూడిన ప్రార్థన చేసింది. అయ్యా, నువ్వు నాకు గనక కుమారుని అనుగ్రహిస్తే ఆ కుమారుని నీ కొరకు పెంచుతానయ్యా, నీ సేవకు వాడిని ప్రతిష్ఠిస్తానయ్యా అని ఒక మంచి తీర్మానం తీసుకున్నటువంటి హన్నా, దేవాదేవుడు తన ప్రార్థన విన్నాడు. తన ప్రార్థన విని తన గోనె పట్టని సంతోష వస్త్రంగా ప్రభు మార్చాడు. గట్టిగా చెప్పులు కొడుతూ దేవుని నామమును మహిమపరచండి. ఒకవేళ నీవు కూడా గొడ్రాలుగా ఉండి ప్రాంతానికి వచ్చావా? పెళ్ళై ఇంకా పిల్లలు లేని పరిస్థితులు ఈ ప్రాంతానికి వచ్చావా? ఏదో రకం విచారంతో ఈ ప్రాంతానికి వచ్చావా? దేవునిలో ఒక ఆశ కలుగుతుంది. ఇమ్మాన్యుయల్ గారు పెట్టేటువంటి మీటింగ్స్లో నేను ఒక పరిష్కారం పొందాలా, దేవుని నుంచి ఒక అద్భుతాన్ని పొందుకోవాలా, స్వస్థత అనుభవించాలి, నా యొక్క గోనెపట్ట సంతోష వస్త్రంగా మార్చబెడితే బాగుండు అని ఆలోచన వచ్చావా? దేవుడు నీ యొక్క ఆశను ఆయన వమ్ము చేయబోట్లేదు. రాత్రికాల సమయంలో దేవాదేవుడు నీ యొక్క స్థితిని ఆయన మెరుగు చేయబోతా ఉన్నాడు. నీతిమంతుల సంతానము విడగొట్టు కానీ వారి సంతానం భిక్షమెత్తుడుగా నేను చూడలేదు అని దావీదు తన యొక్క అనుభవాన్ని చెప్తా ఉన్నాడు. నేను చిన్నవాడినిగా ఉంటుని ఇప్పుడు పెద్దవాడిని అయితేని, కానీ నీతిమంతుల సంతానం విడగొట్టు కానీ వారి యొక్క పిల్లలు భిక్షమెత్తుడుగా నేను చూడలేదు అన్నాడు. అవును, నీ జీవితంలో కూడా దేవాదేవుడు నీ కుటుంబాన్ని విడిచిపెట్టడు, నీ పిల్లలను విడిచిపెట్టడు. ఆయన నీ యొక్క సంపాదన ఆయన దీవిస్తాడు. నీ గోనె పట్టిన సంతోష వస్త్రంగా ప్రభు మార్చుతాడండి. ఈరోజున నేను ప్రభు మహిమార్థమే చెప్తున్నాను. ఎప్పుడైతే దేవునికి నమ్మకంగా నువ్వు జీవిస్తావో, ఎప్పుడైతే యథార్థత నువ్వు బ్రతుకుతావో, దేవుని నీ జీవితాన్ని సమర్పించి పాపాన్ని విడిచిపెట్టి లోకాన్ని విడిచిపెట్టి ప్రభువుని ఎప్పుడైతే వెంబడిస్తావో దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతాన్ని జరిగిస్తాడండి. మా సంఘంలో ఒక కుటుంబం ఉన్నారండి. ఆ కుటుంబము దేవుని మందిరానికి వచ్చారు. వచ్చిన తర్వాత నన్ను డైరెక్ట్గా కలుసుకోలేక 2 వారాల తర్వాత నన్ను కలుసుకున్నారు. వచ్చి భార్యాభర్త ఇద్దరు కూడా ఏడుస్తున్నారండి. అయ్యా చెప్పండి అయ్యా ఏంటి మీ సమస్య అంటే, పెళ్ళయ్యి 24 సంవత్సరాలు అయిందండి. పెళ్ళి ఎంతకాలం అయిందట? 24 సంవత్సరాలు. ఏడుస్తున్నారు. గర్భఫలం లేదండి, చేయనటువంటి ప్రయత్నాలు లేవు. అనేక మంది దగ్గరికి వెళ్ళాం, ఎన్నెన్నో ప్రాసెస్లు ఉన్నాయి, ఇవన్నీ చేసాం, కానీ గర్భఫలం లేదండి. ఇంకా మాకేదో ఆశ ఉందండి, ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని అడిగారు. వెంటనే అమ్మా ఎంతకాలం నుంచి వస్తున్నారని అడిగాను. 2 వారాల నుంచి వస్తున్నామండి అని అన్నారు. మీ జీవితాన్ని ప్రభువుకి సమర్పించారా? మీ జీవితాన్ని ప్రభువుకి ఇచ్చారా? రక్షణ పొందారా అంటే ఇప్పుడిప్పుడే కదండి వస్తున్నామన్నారు. నేను చెప్పాను, అయ్యా మీ జీవితంలో ప్రభువుకి మీ జీవితాన్ని సమర్పించండి. సో వాళ్ళిద్దరూ కూడా ఈ యొక్క చేతులకి కొన్ని నల్లతాళ్ళు కట్టుకుని వచ్చారు. నేను విశ్వాసంతో అన్నాను, వాటిని విడిచిపెట్టేసేయండి, ప్రభు మీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు. వాటి మీద కాదు మీ నమ్మకం, ఆ నల్లతాళ్ళ మీద, తాయిత్తుల మీద, వేరే వాటి మీద కాదమ్మా, ప్రభు యందు విశ్వాసం ఉంచండి, దేవుని జీవితంలో కార్యం చేస్తాడని విశ్వాసం సాతాడు అంటున్నాడు. 24 సంవత్సరాల తర్వాత ఎంత ప్రార్థన చేస్తే పిల్లలు పుట్టేస్తారో అని సాతాడు అంటున్నాడు. కానీ ఆ రోజు ఎందుకు నేను విశ్వాసంతో ప్రభువా ఈ యొక్క కుటుంబంలో గొప్ప కార్యం జరిగించాలి, విగ్రహార్థికులు ఆ కుటుంబం అంతా కూడా పట్టబడాలంటే వీరి జీవితంలో ఒక అద్భుతాన్ని జరిగించాయని లిటరల్లీ నేను కూడా కన్నీరు కాస్తూ వారి కోసం ప్రార్థన చేశానండి. ప్రార్థన చేసిన
ఆయన 2 నెలల తర్వాత ఆ ప్రార్థన చేసిన 3 నెలల తర్వాత కనబడి ఒక సాక్ష్యం చెప్తున్నాడు. అయ్యా, దేవుడు మహాకృప బట్టి, కేవలం ప్రార్థన బట్టి దేవుడు నా భార్య గర్భాన్ని తెరిచాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను దాన్ని యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేశాను. 24 సంవత్సరాలు దేవుడు గర్భాన్ని తెరిచాడు. దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. ఇది నువ్వు నమ్మటానికి కొన్ని సందర్భాల్లో మన లిమిటేషన్స్ అడ్డొస్తాయి. ఇది నిజంగా సాధ్యమేనా అని మనం అనుకుంటాం, కానీ దేవునికి సమస్తం కూడా సాధ్యమే. ఇలాంటి సాక్ష్యాలు అనేకమైన చెప్పగలను. ఈ రాత్రికాల సమయంలో 14 సంవత్సరాల తర్వాత ఇలాగే ఒక కుటుంబం నన్ను కలుసుకున్నారు, ప్రార్థన అడిగారు. వాస్తవానికి ఆయన ఖతార్ అనే ప్రాంతంలో, బెహరీన్ అనే ప్రాంతంలో, ఆ ప్రాంతాల్లో హోటల్లో ఆయన పనిచేస్తుంటాడు. హోటల్లో ఒక మంచి ఆఫీసర్గా పనిచేస్తాడు, కానీ గర్భఫలం లేదు. తెనాలి నుంచి వచ్చారండి. విజయవాడ వచ్చిన తర్వాత సమస్య చెప్పారు. వాళ్ళిద్దరూ కూడా ఇదే సమస్య చెప్పారు. అయ్యా, దేవునికి అసాధ్యమైంది లేదయ్యా అని చెప్పి వారి నెత్తి మీద ఇచ్చి ప్రార్థన చేశాను. ప్రభువా, ఈమె గర్భాన్ని మీరు తెరవండి. లార్డ్, ఐ రిక్వెస్ట్ టు ఓపెన్ హర్ వూమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని ఎప్పుడైతే దేవుని వాగ్దానం ఎప్పుడైతే ప్రకటించానో, దేవుని మహాకృప బట్టి దేవుడు ఆ ఇద్దరు దంపతులను జ్ఞాపకం చేసుకున్నాడు. 2 మగ కవల పిల్లల్ని దేవుడు అనుగ్రహించాడు ఆఫ్టర్ 14 years. ఎందుకు మాట చెప్పాను తెలుసా అండి? దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. దేవుడిని గోనెపట్టును ఎలా మారుస్తాడు? సంతోష వస్త్రంగా దేవుడు చేస్తాడు. నీ దుఃఖ దినములు దేవుడు సమాప్తం చేస్తాడు. రక్తస్రావం రోగం కలిగిన స్త్రీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చింది. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అంటే, ఏమంటే చక్కగా ఆహారం తింటుంది, చక్కగా పాలు తాగుతుంది, చక్కగా ఆ ఫలాలు తింటుంది, రక్తం తయారవుతుంది బాడీలో, కానీ ఆ రక్తం అయిపోతుంది, రక్తస్రావం అయిపోతుంది, ఆ రక్తం వచ్చేస్తుంది బయటికి. ఎంతో బాధ, ఎనిమిక్ అయిపోతుంది, సన్నగా అయిపోతుంది. రోజు రక్తం లేని వాళ్ళు ఎలా ఉంటారు? అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళిందట, తిప్పలు పడిందట. అనేక మంది వైద్యులు డబ్బు లాగేశారు, కానీ స్వస్థత మాత్రం చేకూరలా. ఒకనాడు పరలోకపు వైద్యుడు అంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చింది. స్తోత్రం చెప్పండి. ప్రభుని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చింది. ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే బాగుపడతాను. వాస్తవానికి అటువంటి రోగగ్రస్తులు సమాజంలోకి రాకూడదండి. ఆనాటి కట్టడలు అలాంటి రోగగ్రస్తులు సమాజంలోకి అదొక అంటు రోగం అనుకునేటువంటి భావన ఉండేది. ఒకవేళ అటువంటి రోగంతో ఉన్నటువంటి వారు ఇంట్లోనే ఉండాలా, వాళ్ళు ఇతరులను మైలు చేయడానికి వీల్లేదు. ఏమంటే రక్తం కారుతుండే ఆ వ్యక్తి ఇంట్లోనే ఉండాలి తప్పించి బయటికి రాకూడదు. ఇప్పుడు అలాంటి ఆమె ధైర్యంతో ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు చుట్టూరు కూడా చాలామంది మనుషులు ఉంటారు కదా, అయ్యా రక్తస్రావం రోగంతో బాధపడుతున్నాను అనగానే రాళ్ళు వేసేస్తారు వాళ్ళ మీద. ఎందుకు తెలుసా? అటువంటి రోగంతో ఎందుకే వచ్చావు? ప్రభువుని కూడా అపవిత్రపరచాలన్నా, ప్రభు దగ్గరికి ప్రార్థన అవసరం ఎందుకు తీసుకొచ్చావు అని చెప్పి వారిస్తారని చెప్పి భయపడి అనుకుంది, ప్రభు దగ్గరికి వెళ్ళి నా సమస్య చెప్పుకోవడానికి అయితే అవకాశం లేదు. పైగా నాలాంటి దాన్ని ప్రభు దగ్గరికి ఎవరన్నా తీసుకెళ్తారంటే తీసుకెళ్ళరు. పోనీ ప్రభు దగ్గరికి వెళ్ళేటువంటి ధైర్యం నాకు లేదు, ప్రభు దగ్గరికి వెళ్ళేటువంటి ఆధిక్యత కూడా నాకు లేదు. కాబట్టి ఆయన అలా రోడ్డు మీద వెళ్తా ఉన్నప్పుడు ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటాను, ఆయన వస్త్రపు చెంగులో శక్తి నా శరీరంలోకి వస్తుంది. ఆయన జీవశక్తి ప్రదాత, ఆయన సజీవుడు, ఆయన స్వస్థపరచు దేవుడు. ఆయనలో శక్తి ఉంది. యేసేలో శక్తి ఉందా లేదా? యేసే నామములో ఏముంది? శక్తి ఉన్నది. ఆయన ఉమ్ములో శక్తి ఉందా లేదా? ఆయన స్పర్శలో, ఆయన తాకిళ్ళలో శక్తి ఉంది. ఆయన వస్త్రపు చెంగులో శక్తి ఉంది. ఆయన నామములో శక్తి ఉంది. ఆయన నీడలో శక్తి ఉంది. గట్టిగా చెప్పకూడదు, నామపరచండి. ఆయన నీడలో కూడా శక్తి ఉంది. వస్త్రపు చెంగుని ఎప్పుడైతే ముట్టుకోగానే అద్భుతం జరిగిపోయింది. బాడీలో సడన్గా ఒక ఎలక్ట్రిక్ షాక్ లాంటిది అతనిలో, ఆమెలో కలిగింది. వెంటనే రక్తధార కట్టింది. షీ కుడ్ సెన్స్ ఇట్. దాన్ని సెన్స్ చేయగలుగుతుంది ఆమె. తన హృదయంలో వచ్చిన స్వస్థత ఆమె వెంటనే సెన్స్ చేయగలుగుతుంది, పసిగట్టగలిగింది. అవును, నాలో ఏలో జరిగింది. రక్తధార ఏమైంది? ఆగిపోయింది. దేవుడు ఒక్క నిమిషంలోనే దేవాదేవుడు ఆమెకు స్వస్థతనిచ్చాడు. అప్పటి వరకు గోనె పట్టు ధరించుకుంది, మలిన వస్త్రాలు ధరించుకుంది. కానీ దేవుడు తన కంపు జీవితాన్ని అంతా కూడా మార్చి సువాసన భరితంగా తన జీవితాన్ని చేశాడు. హల్లెలూయా. ఒకవేళ కంపు జీవితంతో ఈ ప్రాంతానికి వచ్చావా, ఏదో రకమైనటువంటి కంపుతో ఈ ప్రాంతానికి వచ్చావా, దేవాదేవుడు నీ కంపును ఇంపుగా మారుస్తాడు. హల్లెలూయా. రక్తస్రావం రోగం కలిగిన స్త్రీని ప్రభు అంటాడు, ఆ ధైర్యంతో ఆమెను ఒక మాట అన్నాడు, నా కుమారి. ఏమన్నాడు? ప్రభు ఎంత ప్రేమ కలిగినటువంటి వాడండి. భయపడుతుంది. ప్రభు అంటాడు అక్కడ, ఎవరో నా యొక్క వస్త్రాన్ని ముట్టుకున్నారు. సంబడి హస్ టచ్డ్ మై క్లాత్. నా యొక్క వస్త్రాన్ని ఎవరో ముట్టుకున్నారని ఎప్పుడైతే ప్రభు చెప్పగానే
భయపడుతుంది. ప్రభు ఏంటి నన్ను బహిరంగపరిచేస్తున్నాడు, అందరి ముందు నిలబెట్టేపోతున్నాడు ఏంటి, ఎవరిని అడుగుతాడేంటి, ఆయనకు తెలుసు కదా నేనని. మరి ఎందుకు ఆయన అంటాడు అలాగా, ఎందుకు నన్ను ఇబ్బంది పెడతాడు అని అంటూ భయపడుతుంది. చెప్పడానికి భయపడుతున్న టైంలో ప్రభు అన్నాడు, నా కుమారి, మై డియర్ డాటర్, యువర్ ఫెయిత్ హ్యాస్ మేడ్ యు వెల్. నీ విశ్వాసము నిన్ను. ఇప్పుడు చెప్పండి, ప్రభు ఆమెను ఏమని పిలిచాడు? వెరోనికా అని పిలిచుంటే ఏమండి, యేసు ప్రభుకి ఆమెకి సంబంధం ఉండదు, పేరెట్టి పిలిచాడు కాబట్టి. కానీ ఆమె వెరోనికా అని పిలవకుండా ఏమని పిలిచాడు? నా కుమారి. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు అమ్మాయి మీద రాయెత్తేటువంటి అధికారం అక్కడ ఎవరికి ఉంటుంది? ఏమండి, నా కుమార్తెను ఇక్కడ తీసుకొచ్చాను అనుకోండి, నేను ఉంటుండగా నా కుమార్తెను ఎవడన్నా ఏమన్నా చేయగలడా? ఎవడన్నా చేస్తూ ఊరుకుంటాను నేను? ఇప్పుడు ప్రభువు ఏమంటున్నాడంటే, ఆమె పేరు వాస్తవానికి వెరోనిక, అది బైబిల్లో లేదు కానీ చరిత్ర చెప్తున్న ఆమె వెరోనిక. ఆమె ఎప్పుడైతే స్వస్థత పడిందో, మై డియర్ డాటర్, యువర్ ఫెయిత్ హ్యాస్ యు మేడ్ యు వెల్, నీ విశ్వాసం స్వస్థపరిచింది. ఇప్పుడు పేతురైనా, అంద్రేయైనా, యోహానైనా ఎవడైనా ఆమెను ఏమైనా అంటాడా? ఎందుకంటే తెలుసా, ఆమె ఎవరయ్యారు? యేసు ప్రభు కుమార్తె అంటరా. యేసు ప్రభు వారు కుమార్తె అంట. అందుని బట్టి మనం మాట్లాడుకోవడానికి వీలు లేదు. ఈరోజు ప్రభు యేసుక్రీస్తు ప్రభు రాత్రి కాల సమయంలో నీతో సంబంధ బాంధవ్యాన్ని ఏర్పాటు చేసేటువంటి దేవుడు. స్తోత్రం చెప్పండి. నీతో సంబంధ బాంధవ్యాన్ని ఏర్పాటు చేసేటువంటి దేవుడు ఆయన. ఓరి భక్త, ఓరి నరుడు అని పిల్లడైనా ఏమని పిలుస్తాడు? నా ప్రియ కుమార్తె, కుమారుడా, అమ్మ అని పిలిచాడు. కానీ ఓరి భక్త, ఓరి నరుడా, పట్టుకొచ్చే నల్లకోడి పెట్ట, నాకు ఏసే అన్నాడా? అలా అండు ఆయన. నా కుమారి ఆయన సంబోధన ఎంత ప్రశస్తంగా ఉంటుంది, ఎంత ప్రేమతో కూడిన సంబోధన. తన్ను పట్టుకోవడానికి వచ్చినటువంటి యూదా ఇస్కరియోతు కూడా ఏమన్నాడు? నా చెలికాడా, నా చెలికాడా. శత్రువును కూడా అంత ఆప్యాయంగా పిలిచాడండి ప్రభు. సంబంధ బాంధవ్యాన్ని ఏర్పాటు చేసేటువంటి దేవుడు. నీ జీవితంలో దేవుడు నీ దుఃఖ దినాన్ని దేవుడు సమాప్తం చేస్తాడు. ఆయన ప్రార్థన ఆలకించేటువంటి వాడు. నీ ప్రార్థనకు జవాబునిస్తాడు. రాత్రి కాల సమయంలో నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. అందరూ లేచిన పడదాం. ఈ రాత్రి కాల సమయంలో మీ కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. దేవాదేవుడు నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించబోతున్న రాత్రి కాల సమయంలో మరణం నుంచి నీ ప్రాణమును కన్నీళ్ళు విడవకుండా, నీ ప్రాణమును తప్పించేటువంటి వాడైనా, కన్నీళ్ళు విడవకుండా నా కళ్ళును తుడిచేవాడైనా, నీ కన్నులను, నీ కళ్ళ నుంచి కారుతున్న ప్రతి బాష్ప బిందును దేవుడు తుడిచేటువంటి దేవుడు. ఈ రాత్రి కాల సమయంలో నేను మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఈ రాత్రి కాల సమయంలో మీరు ఎక్కడున్నా సరే ఈ ప్రాంతంలో ఏకీవించండి. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. మరణించిన నన్ను దేవాదేవుడు ఈరోజున సజీవ లెక్కలో ఉంచి మీ ముందు ఒక గొప్ప సాక్షాత్కరంగా ప్రభు ఉంచాడు. నా జీవితంలో చేసినటువంటి దేవుడు నీ జీవితంలో ప్రభు జరిగిస్తాడు. ఈ రాత్రి కాల సమయంలో ఒక 5 నిమిషాల్లో ఈ ప్రాంతం నుంచి మనం వెళ్ళిపోబోతున్నాం. ఎంతో టైం అవ్వలేదని 11 అయింది. ఒక 5 నిమిషాలు మనం ప్రభుత్వంలో ప్రార్థన చేద్దాం. మీ జీవితంలో ఒకవేళ దుఃఖంతో ఈ ప్రాంతానికి వచ్చినట్లయితే దేవుని సేవకుడిగా చెప్తున్నాను, దేవుడు మీ దుఃఖ దినాలను సమాప్తం చేస్తాడు. ఒకవేళ లైవ్లో వీక్షిస్తున్నటువంటి వారు మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ప్రభుత్వంలో ప్రార్థన చేయండి, నాతో పాటు కలిసి ప్రార్థన చేయండి. దేవాదేవుడు ఇక్కడ చాలామంది గర్భాలను దేవుడు తెరవబోతున్నాడు. ఇక్కడ చాలామందికి దేవాదేవుడు ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు. అనేక మంది ఆర్థికపరమైన ఇబ్బందులతో, అప్పుల సమస్యలు ఈ ప్రాంతానికి వచ్చావా? నీ జీవితంలో నీ యొక్క సంపాదన మీద దీవెన లేదా? పొలంలో నువ్వు పంట వేస్తున్నావు కానీ సరైన దిగుబడి లేదా? కష్టపడుతున్నావు, నువ్వు కష్టపడుతున్నావు, మీ యొక్క భార్య కష్టపడుతుంది, పిల్లలు కష్టపడుతున్నారు, ఎందుకో కష్టార్జితాన్ని నువ్వు అనుభవించలేకపోతున్నావు. ఈ రాత్రి కాల సమయంలో దేవుని తాకిడి నాకు కావాలా, దేవుని ప్రత్యక్షత నేను చూడాలని ఆశపడుతున్నాను. ఈ సభలు నా కొరకే అయ్యా. దేవుని సేవను మీరు ప్రేరేపించి, మాన్యుల్ గారిని ప్రేరేపించి ఈ 2 రోజుల సభలు కేవలం నీ కొరకే, కేవలం నీ కొరకే. ఒక ప్రత్యేకత నువ్వు చూడబోతున్నావు. నీ యొక్క సేవా పరిచయంలో ఒక డిఫరెన్స్ మీరు చూడబోతున్నారు. ఈరోజు నమ్మండి, నమ్మితే దేవుని మహిమ చూస్తారు. నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. ఈ రాత్రి కాలశంలో దేవాదేవుడు గొప్ప కార్యాన్ని జీవితంలో జరిగించబోతున్నాడు. ఈ రాత్రి కాలశం నాకు ప్రార్థన కావాలండి, దేవుని స్పర్శ, దేవుని తాకిడి నాకు కావాలన్నటువంటి వారు మీరు ముందుకు రండి, మీకోసం ప్రార్థన చేస్తాను. ఎవరైతే దేవుని తాకిడిని, దేవుని యొక్క కార్యాన్ని, నేను అద్భుతాన్ని చూడాలని ఆశపడుతున్నానండి, దేవుని స్వస్థత నేను పొందాలని ఆశపడుతున్నటువంటి వారు ముందుకు రండి, మీకోసం ప్రార్థన చేస్తాను. ముందుకు రండి, ధైర్యంగా ముందుకు రండి. విశ్వాసంతో ఆనాడు రక్తస్రావం రోగం కలిగిన స్త్రీ విశ్వాసంతో ప్రభు సంతకు వచ్చింది. గాడ్ బ్లెస్ యూ సిస్టర్, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఫాదర్, ఐ టచ్ హర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇంకెవరైనా సరే, ఎవరైతే దేవుని యొక్క తాకిని, ఇక్కడ నిలబడండి, మీకోసం ప్రార్థన చేస్తాను. ఇంకెవరైతే ఉన్నారో
ముందుకొచ్చి నిలబడండి, మీకోసం ప్రార్థన. ఈ రోజున దేవుని తాకిడి, ఎంతమంది దేవుని సేవకులు రాత్రి కాలంలో మీకోసం ప్రార్థన చేయబోతున్నా, దేవుని కార్యాలు మీ గృహంలో చూడడానికి. దయచేసి మగవారు కూడా, పురుషులైనటువంటి వారు కూడా మీకున్న సమస్యలను బట్టి ప్రభుత్వాలు గోజాడడానికి, దేవుని కార్యాలు పొందడానికి ప్రభుత్వానికి రండి. ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు నలిగినటువంటి సిద్ధంగా తెలుసా, నిన్ను స్వస్థపరచడానికి. వారు ప్రార్థన చేయండి. వచ్చిన వారు ప్రార్థన చేద్దాం. ముందుకు వచ్చినటువంటి వారు ప్రార్థన చేయండి. నా స్థానంలో నాకు చాలిన వాలంటీర్స్ కొంతమంది సహకరించండి. సిగ్గుపడకండి. ఎవరికి దేవుని అద్భుతం కావాలి, రాత్రి కాల సమయంలో దేవుని తాకలి, దేవుడికి రక్షణ, దేవుడికి వారములు నాశపెడుతున్నటువంటి వాడు. యేసు ప్రభు నిన్ను ప్రేమించింది నిన్ను చేయడం కొరకు, స్వస్థత ఇవ్వడం కొరకు. స్తుతి పాట హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నీ రూపములో ప్రార్థన చేయండి. ముందుకు వచ్చిన చేతుల పైకి ప్రభుత్వం ప్రార్థన చేయండి. అయ్యా నాకు హృదయం ఇవ్వండి, అయ్యా నాకు రక్షణ కలిగించండి. అయ్యా మానవ తప్పించేటువంటి వాళ్ళు నీకు స్తోత్రాలు. ఈరోజు ప్రభుని ఎన్నుకున్నాడు. నువ్వు వృధాగా కాదు. ఈ కొరకై నీ కృపలో హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా. అందరూ రెండు చేతులు వేసి చెప్పండి. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ముందుకు వచ్చిన వారి కోసం ప్రతి ఒక్క ప్రార్థన చేయబోతున్నాను. మీ జీవితాల్లో మీ దుఃఖ దినాలు సమాప్తం చేసేటువంటి దేవుడు యేసు ప్రభువారు. నీ పాపముల నిమిత్తము యేసు ప్రభు తన అమూల్యమైన రక్తాన్ని కార్చారు. ఆయన యొక్క నిష్కలంకమైన రక్తాన్ని కోసం కార్చారు. ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత, ఆయన పొందిన గాయముల చేత మీకు స్వస్థత. ఈ రాత్రి కాల సమయంలో నేను చేయబెట్టిన ప్రార్థనలో అందరూ ఏకీవించండి. నేను మీద కొన్ని ఆశీర్వాదాలు ప్రకటన చేస్తున్నప్పుడు ఆమెను దగ్గరగా చెప్పండి. దేవుడు మీ కన్నిటిని తొడవబోతున్నాడు. ఎవరైతే గొడ్రాలుగా ప్రాంతానికి ఉన్నారో, గర్భఫలం లేకుండా ఉన్నారో, దేవుడి రాత్రి కాల సమయంలో ఇప్పుడు వారి జీవితంలో కార్యం జరిగించబోతున్నాడు. ఎవరైతే దురాత్మ శక్తితో పీడించబడుతున్నారో, రాత్రి వేళ సరిగ్గా నిద్ర పట్టగా దురాత్మ చీకటి అంధకార శక్తులతో, ఒకవేళ చేతబడి శక్తులతో, ఒకవేళ చిల్లంగి శక్తులతో పీడించబడుతున్నటువంటి వారికి దేవతలు ప్రాంతంలో గొప్ప వరదలు ఇవ్వబోతున్న నమ్మిన వారు గట్టిగా చెప్పబట్టండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రార్థనలో ఏకీభవించండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రభువా, యొక్క రాత్రికాల సమయంలో నీ పాసనలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభువా, వేలాది మంది ప్రజలు నీ ప్రాంతాన్ని మీరు తోడుకొచ్చినందుకు నీకు స్తోత్రాలు. నీ వాక్యాల ద్వారా నీ ప్రభువుతో మాట్లాడారయ్యా.
మిగతా దీపంలో అపోస్తలుడైన పౌలు జీవితంలో మీరు చేసిన కార్యం, ఆ సర్పము నిజంగా అపోస్తలుడైన పౌలు కాటు వేసినా సరే ఆ సర్పం ఏమీ చేయలేకపోయింది. ఆ విషయం ఆయన శరీరంలో ఉన్న ఆ విషయాన్ని మీరు వెర్రగొట్టినందుకు నీ స్తోత్రాలు తండ్రి. ఈ ప్రాంతంలో ఎవరైతే దీర్ఘకాలిక రోగాలు, తాత్కాలిక రోగాలతో ఎవరైతే బాధపడుచున్నారో, సిలువలో కార్చిన రక్తము ద్వారా నీ ప్రజలను ఇప్పుడే మీరు స్వస్థపరచండి అయ్యా. ఇప్పుడే దీర్ఘకాలిక రోగాలు, తాత్కాలిక రోగాలతో బాధపడుచున్న వారు యేసు సిలువలో కార్చిన రక్తము ద్వారా నీ ప్రజలు స్వస్థపరచబడుదురుగాక. దురాత్మశులతో పీడించబడుతున్నవారు నాయన, వారి చేతుల చేతబడి శక్తులు, చీకటి శక్తులు, అంధకార శక్తులతో పీడించబడుతూ విజయం లేక ప్రతిరోజు కన్నీడుతున్నటువంటి వారి జీవితాల్లో దురాత్మ శక్తుల నుంచి నీ ప్రజలు గొప్ప విడుదల పొందుకునుగాక. ఏకాంగులు ఉన్నటువంటి వారు, ఇంకా వివాహం కాకుండా ప్రభు ఏకాంగులు ఉన్నటువంటి వారు యేసునామములో సంసారులుగా చేయబడుదురుగాక. గర్భఫలం లేనటువంటి వారు యేసునామములో గర్భాలు దాల్చుదురుగాక. ఆర్థికపరమైన సమస్యలతో ఈ ప్రాంతానికి వచ్చినటువంటి వారు, వారి సంపాదన మీద దేవుని లేక, కష్టార్జితం మీద దేవుని లేక, ఎంత తెచ్చుకున్న సంపాదన సరిపోక సంచలన సంపాదన వల్లే ఉన్నటువంటి వారు ఈ ప్రాంతానికి వచ్చినటువంటి వారు కష్టపడుతున్నారు, కానీ ఆ కష్టానికి ఫలితం రాక ఎంతగానో ఆర్థికపరమైన ఇబ్బందులతో ఉన్నటువంటి వారి యొక్క జీవితంలో గొప్ప కార్యము జరుగునుగాక. వారి దుఃఖ దినములు యేసునామములో సమాప్తములగునుగాక. నేను ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు, సరైనటువంటి పనులు లేక ఉద్యోగాల కొరకు పనుల కోసం వెతుకుతున్నటువంటి వారు యేసునామములో వారి జీవితంలో మంచి ఉద్యోగాలు వారు పొందుకుందరుగాక. ఆత్మలో దిగజారిపోయినటువంటి వారు ప్రభు మొదట నీ కొరకు జీవించి మరలా పాపంలోకి జారిపోయినటువంటి వారు, లోకంలో జారిపోయినటువంటి వారు, మొదటి ప్రేమను విడిచిపెట్టినటువంటి వారు యేసునామములో ఈ రాత్రికాల మరలా వారు తిరిగి సమకూర్చబడునుగాక. అని రాత్రికాల మీరు చేసిన ఆత్మకార్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. బిడ్డలను, చిన్న బిడ్డలను, యవనస్తుల్ని ప్రభు సంఘానంతా నీ వాక్యము చేత మీరు దీవించినందుకు స్తోత్రాలు. అనేక మంది యేసునామములో అద్భుతాలు పొందుకుందురుగాక. ఏ ఆలోచనతో, ఏ కోరికతో, ఏ అవసరత ప్రాంతానికి వచ్చారో వారి యొక్క అవసరత, వారి కోరిక యేసునామములో తీర్చబడునుగాక. చాలా మంది వృద్ధులు ఈ ప్రాంతంలో ఉన్నారు తండ్రి. వృద్ధాప్యంలో గొప్ప శక్తిని ప్రభు, వృద్ధాప్యంలో చక్కటి ఆదరణ మీ బిడ్డలు పొందుకుందురుగాక. చాలా మంది దేవుని సేవకులు ప్రాంతాలు ఉన్నారు, వారి పరిచర్యలు యేసునామములో దీవించబడునుగాక. వారి సంఘాలు యేసునామములో విస్తరింప చేయబడునుగాక. వారి చేతి పని, వారి యొక్క పరిచర్య దీవించబడునుగాక. ఈ సభలు ప్రభువా నేను ఈ ప్రాంత వాసుల్లోకి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచబడునుగాక. సమస్త మహిమ, ఘనత, ప్రభువాల్ని ఆరోపిస్తూ యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. అందరూ గట్టిగా చప్పలు కొడుతూ వస్తున్నాము, మహిమపడతాం. హల్లెలూయా. అందరూ నవ్వుతూ ఒకసారి చేతుల్లో చూపించండి. అందరూ గ్రౌండ్లో ఉన్న వాళ్ళందరూ యేసయ్యకి చూపించండి ఇలా చేతులు. ప్రైజ్ ది లార్డ్. ఇంకెవరైనా ఆడ పని చేస్తున్నారు కూడా చూపించాలి. యేసయ్య నామానికి మహిమ. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు దీవించును గాక. నవ్వుతూ అందరూ నవ్వాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదే నవ్వు మీ జీవితంలో దేవుడు కంటిన్యూ చేయను గాక. మీ దుఃఖ దినాలు దేవుడు సమాప్తం చేయను గాక. ప్రభువునందు విశ్వాసం ఉంచండి. ఇదే మొదటిసారిగా మీరు ఈ యొక్క ప్రార్థనలు ఏకీవించినట్లయితే దైవజనులు ఇమానుయేల్ గారు మన మధ్యలో ఉన్నారు. సో వారిని కలుసుకోనండి. వెళ్తున్నప్పుడు దైవజనులు కలుసుకోనండి. మీ ప్రార్థన విన్నపాలు వాళ్ళకి తెలియచేయండి. ఒకవేళ మీరు ఏ సంఘానికి వెళ్ళినటువంటి వారైతే ఇక్కడ చక్కటి శ్రేష్టమైన మందిరం ఉంది, ఆ మందిరానికి వచ్చి మీరు దైవ దీవెనలు పొందొచ్చు. దైవజనులు ఈ ప్రాంతంలో ఉన్నారు, వారు మీకోసం ప్రార్థన చేస్తారు, మిమ్మల్ని ఆత్మీయంగా వారు నడిపిస్తారు. రేపు కూడా నేను రాబోతున్నాను. రేపు నా సత్యమని నిస్సిపాల్ గారు కూడా వస్తారు. కాబట్టి ఇంకా ఎంతమందితో వచ్చారో మీకు 2 చేతులు ఇచ్చాడు కదా దేవుడు. 2 చేతులు చూపించండి ఒకసారి. ఓకే, ఒక్కో చేత్తో ఒక్కొక్కరిని పట్టరండి రేపు. ఆమె చెప్పండి. ఓకే, రేపు ఇంకా విస్తారంగా నేను దేవుని వాక్యాన్ని చెప్తాను. ఈరోజు మొదటి రోజు కాబట్టి త్వరగా ముగించేశాను. రేపు చక్కటి ఆత్మీయ పాటలు, ఆ తర్వాత ప్రైజ్ అండ్ వర్షిప్, సో అవన్నీ కూడా మీ అందరి మీద హస్తనిక్షేప నుంచి రేపు పొద్దున్న ప్రార్థన చేస్తాను. అందరి బట్టి మీ ప్రాంతంలో అందరినీ తోడుకుని రండి. దేవుని శక్తిని, దేవుని ప్రభావాన్ని మనం అనిపిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచును గాక. ఆఖరి ప్రార్థన. మహాగణుడును పరిశుద్ధుడును అందరూ అలాగే జీవాధిపతివైన దేవాని కళ్ళు మూసుకోండి అందరూ. ఈ రాత్రి సమయంలో, ఈ మొదటి రాత్రి మీ దాసుని ద్వారా మీరు ఇచ్చినటువంటి వాక్కుల కొరకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. మీ దాసుని ద్వారా మీరు మాట్లాడినటువంటి మాటల కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎవరు ఏ అక్కరలతో, అవసరాలతో వచ్చారో ఈ మొదటి రాత్రి మీ దాసుని పరిశుద్ధాత్మ శిలువ చాటును మరుగుపరిచి ఈ ప్రజలకు అవసరమైనటువంటి వాక్కులు అందించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభానికి స్తోత్రాలు.
రెండవ రాత్రి కాడ ఈ మొదటి రాత్రి కంటే మా తండ్రి ఈ రెండవ రాత్రి కాడ మీ దాసుని సిలువ చోటున మరుగుపరిచి ఈ ఔదాలపల్లి పరిసర ప్రాంతాల్లో ప్రజలకు కావలసినటువంటి వాక్కులతో నింపమని మనం చేస్తున్నాం. దేవానికి స్తోత్రాలు. మీ కనికరంతో నింపండి, మీ దీనంతో నింపండి, మీ బలమైన శక్తితో ప్రతి ఒక్కరిని నింపమని మనం చేసుకుంటున్నాం. సహాయం చేసి మహిమ పొందండి. ఈ సభలు ఏర్పాటు చేసిన మీ దాసుని సంఘానికాడ దీవించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నేను సహవాసం ఈ మొదటి రాత్రిలో ప్రజలకు అందించినటువంటి దైవజనులకును సదాకాలం కూడిచ్చినటువంటి ప్రజలకు తోడయ్యుండి సర్వసత్యంలోనికి నడిపించును గాక. ఆమేన్. ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామమును మహిమపరదాం. ఈ మొదటి రాత్రి దేవుడు మనందరి ఆత్మీయ జీవితాలకు గొప్ప ఆశీర్వాదకరంగా ఈ కోడికను ప్రభు జరిగించారు. ఈ రాత్రి చక్కని దైవ వర్తమానాన్ని మనకు అందించినటువంటి దైవజనులు డాక్టర్ పాల్ ఇమ్మానుయేల్ గారికి, దైవజనులు ఇమ్మానుయేల్ గారు వారి సంఘ పక్షాన, నిజాం పట్నంలో ఉన్నటువంటి దైవజనులందరి పక్షాన ప్రభు పేరట మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రేపు రాత్రి 7:30 గంటలకే దైవజనులు మన దగ్గర ఉండబోతున్నారు. అమ్మగారు దైవజనురాలు నిస్సిపాల్ గారు, సహోదరులు డేవిడ్ గారు, చక్కని డానీ గారు చక్కని గాన పరిచర్యలో ఆరాధనలో మనల్ని నడిపించబోతూ ఉన్నారు. ఈరోజు ఈ రాత్రి వచ్చిన మీ అందరికీ భోజనాలు ఏర్పాటు చేయబడినాయి. ఈ రాత్రి రేపు రాత్రి వచ్చిన వారందరికీ ఆత్మ సంబంధమైన ఆహారంతో పాటు శరీర సంబంధమైన ఆహారం కూడా ఉంది. ఈ మీటింగ్లో పాల్గొన్న వారందరూ భోజనం చేసి వెళ్ళాలని ప్రభు పేరట మీకు మనం చేస్తూ ఉన్నాను. క్రైస్ట్ టెంపుల్ నుండి ఈరోజు మన మధ్యకు కొంతమంది బృందం వచ్చారు. ఈరోజు పిల్లల దేవుని ద్వారా మీరు పొందుకున్న మేలులు వారు అక్కడ వీడియో తీస్తున్నారు. దయచేసి మీ అనుభవాలు వారితో పంచుకోవాలని ప్రభు పేరట మీకు మనం చేస్తూ ఉన్నాను. దైవజనులు అందరూ చర్చి గ్రౌండ్లోకి వెళ్ళండి. దైవ సేవకులు అందరూ చర్చి గ్రౌండ్లోకి వెళ్ళండి. మీకు అక్కడ భోజనాలు ఏర్పాటు చేయబడినాయి. పిల్లల ఇదే గ్రామంలో దేవుని పరిచయం చేస్తున్న దైవజనులు పాస్టర్ బి అబ్రహాం గారు